గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను ఆవేశంతో మాట్లాడబోవట్లా, ఆవేదనతో మాట్లాడబోవట్లా, ఆక్రోశంతో మాట్లాడబోవట్లా, ఆనందంతో మాట్లాడబోతున్నాను. ఎందుకంటే జీవితంలో పనికొచ్చే ఒక మధురమైన, ఒక అద్భుతమైన పాయింట్ని నేను టచ్ చేయబోతున్నాను. ఈ పాయింట్ మనందరికీ ఆనందదాయకమైన పాయింట్. మారుతున్న కాలంలో ప్రతి కళని, ప్రతి సైన్స్ని, ప్రతి చర్యని మనం నేర్చుకుంటూ ఈ విషయాన్ని మనం మర్చిపోతున్న అంశాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను. దాని పేరు, నా టాపిక్ పేరు ఇవాళ అనుబంధాలు, ఆప్యాయతలు. బాగుందా టాపిక్? అంటే అనసూయ, ఇంకో పేరేంటి? ఆనంద్ కాదు. అనసూయలు అసూయలు మనకు అక్కర్లేదు, ఆనందాలు కావాలి. కానీ పరమానందమైన అనుబంధం, ఆప్యాయత గురించి నేను మాట్లాడబోతున్నాను. మనకి మనుషులను చూస్తే చికాకు, పక్కవాడిని చూస్తే చికాకు, అదేంటో తెలియదు. కొత్త సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, హాల్ మొత్తం ఖాళీగా ఉండాలి, మనం ఒక్కడమే కూర్చోవాలని ఉంటుంది. పెళ్ళికి వెళ్ళాలని ఉంటుంది, పక్క వ్యక్తి ఎవడు పలకరిస్తే చికాకు. నేను మొన్ననే చూశాను హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా కారు ఆగుంటే పక్క కారు వైపు యథాలాపంగా చూస్తే అదొక బీపీఓలో చదివే ఒక 5-6 పనిచేసే 5-6 ఆ కారులో ఉన్నారు. 6, ఓ 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, ఓ సెక్యూరిటీ గార్డు ఉన్నారు. వీళ్ళు 7 డ్రైవర్ తప్ప ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ, వాట్సాప్ చేసుకుంటూ, మెసేజ్లు చూస్తూ ఉన్నారు. 7లో కనీసం ఒక్కడు పక్క తిరిగి చూసినా ఆ పక్కన చిన్న అమ్మాయి అమ్ముతున్న అద్భుతమైన పూసల దండలు, ఆ పక్కన ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ప్యారడైజ్ బిర్యానీని చూస్తున్న బ్రహ్మాండమైన వాసన, ఈ పక్కన అందమైన అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆనందంగా నవ్వుతూ వెళ్తున్నది. కానీ ఏదైనా కనిపించేది వీళ్ళు ఏమీ చూడకుండా ఇలా వాళ్ళ మధ్యలో ఉన్న మెసేజ్లు చూసుకుంటూ తన చుట్టూ తాళ్ళు గోడలు నిర్మించుకుంటూ ఉన్నారు. ఓ రాజుగారు ఏం చేశారంటే, వాళ్ళ ఆవిడ కొట్టింది, కొట్టేసి లాగెందుకో కొట్టింది రాజుగారిని. రాజుగారికి అర్థం కాలే ఎందుకు కొట్టిందో. తిన్నగా అక్కడి నుంచి మన దర్బార్కి వచ్చాడు. రావటం ఏంటి, అందరి ముందర మంత్రిని పిలిచాడు. ఏమయ్యా నువ్వు తెలివిగలవాడివా అన్నాడు. నేను చాలా తెలివిగలవాడండి అని అన్నట్టుగా ఆయన నవ్వాడు. నువ్వు చాలా తెలివిగలవాడని నువ్వు అనుకుంటావు కదా, మా ఆవిడ నన్ను ఎందుకు కొట్టిందో నువ్వు చెప్పగలవా అంటాడు. ఇతను ఆశ్చర్యపోయాడు. మహారాణి వారు అంతఃపురంలో గదిలో మిమ్మల్ని ఎందుకు కొట్టారో నాకంటే తెలుస్తుందండి అన్నాడు. రేపొద్దున్న లోపల మా ఆవిడ నన్ను ఎందుకు కొట్టిందో నీకు తెలియకపోతే నేను ఉద్యోగంలో తీసేస్తా, నీ తల నరికేస్తా అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు రాజు. మంత్రి ఏం చేయాలో తెలియకుండా ఇంటికి అలా దిగులుగా వచ్చాడు. వాళ్ళ 7 ఏళ్ల కూతురు, మంత్రి గారు కూతురుంది. ఏంటి నాన్న అలా ఉన్నావు, ఎందుకంత వరీడ్గా ఉన్నావు అని అడిగింది. తెలియదమ్మాయి, రాజు మరీ రోజు రోజుకి తిక్కలాడైపోతున్నాడు, ఇది జరిగింది అన్నాడు. నీకేం ప్రాబ్లం లేదు నాన్న, రేపు నన్ను తీసుకెళ్ళి నీతో పాటు దర్బార్ తీసుకెళ్ళు అని. నువ్వేం చేస్తావే అంది. నీకెందుకు, నన్ను తీసుకెళ్ళు అన్నాడు. సరే తనతో పాటు తీసుకెళ్ళింది. మంత్రిపై ముందు కూర్చున్నాడు, ఈ పిల్ల వెనకాల ఉండిపోయింది. రాజుగారు వస్తున్నారు, వందే మాగదులందరూ రాజరాజాది అని అంటూ ఉంటారు, చదువుతూ ఉన్నారు. రాజుగారు ఇలా వస్తున్నప్పుడు సడన్లీ ఈ అమ్మాయి గొంతు వినిపించింది. కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి అని పిల్ల గొంతు వినిపిస్తుంది. అందరూ అటు పక్క తిరిగి చూస్తారు, రాజుగారు కూడా చూశారు. ఈ అమ్మాయి ఒక స్తంభం చుట్టూ గట్టిగా చేతులు పట్టేసి కావులిచ్చేసుకుని, నన్ను విడిపించండి, ఈ స్తంభం నన్ను కావులించుకుంది, నన్ను విడిపించండి, ఈ స్తంభం నన్ను కావులించుకుంది అంటాడు. రాజుగారు అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఏ అమ్మ, నీకు మత ఏమన్నా ఉందా? నువ్వు కదా స్తంభాన్ని కావులించుకున్నావు, మమ్మల్ని విడిపించమంటావేంటి అన్నాడు. అప్పుడు ఆ పిల్ల చెప్పింట, మహారాజా వారు మన్నించాలి, మీకు మత ఏమన్నా ఉందా? మీ ఆవిడ మిమ్మల్ని కొడితే మా నాన్న ఏం చేస్తాడు దానికి అని చెప్పి అడిగిందిట. మనలో చాలామంది ఆనందం ఎలా పొందాలో తెలియక జీవితాన్ని, చుట్టూ ఉన్న మనుషుల్ని, మనం చదువుతున్న చదువుని, మన చుట్టూ ఉన్న వ్యవస్థని, ప్రతి ఒక్కరిని తిట్టుకుంటూ దిక్కుమాలిన బతుకు, అడ్డమైన బతుకు, ఎందుకు బతుకు, నాకంటే కుక్కనయం, నాకంటే మేకనయం, నాకంటే గొర్రెనయం అని మనం తిట్టుకుంటూ ఉంటాం. నా టాపిక్ ఈ రోజున అంటే అనుక్షణం ఆనందం. నా టాపిక్ ఈ రోజున అంటే అనుబంధాలు, ఆప్యాయతలు. అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటే అనుక్షణం ఆనందం ఎలా పొందుతుందని చెప్తాను. Relationships and affections are 2 arms which give us a happy hug.
మన నిజంగా కాపాడేది, మనకు ఆనందాన్ని కలిగించేది ఓ పసిపిల్ల పక్కన కూర్చుంటుంది. అప్పటిదాకా చికాగ్గా మన మొహం పెట్టుకుంటాం. పక్కన ఎక్కడో కూర్చున్న సెమినార్లో ఆ పిల్ల అప్రయత్నంగా మన షర్టును పట్టుకు లాగుతుంది. పసిపాప, 6-7 నెలల పాప. ఆ షర్టు పట్టు లాగానే ఎవరా అని చూస్తాం, అది మనని చూసి నవ్వుతుంది. చికాకు మొత్తం పోతుంది, ఆనందం వస్తుంది క్షణానికి. అరే భలే ఉందే, ఎంత గొప్పగా ఉంది అని మనం అనుకుంటాం. చిన్న చిన్న ఆనందాలు ఇక్కడ కూడా నేను చెప్తున్నాను. బంధాలు, అనుబంధాలు మనని హక్ చేసుకుంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దున్నే మీలో ఎవరైనా సరే, నీ పేరేంటి బాబు? గిరీష్. కూర్చోమ్మ. గిరీష్ పొద్దున్నే నిద్రలేచాడు. రోజు ఎట్టా నిద్రలేస్తాడు? వాడి నాన్న తిట్లతోటి, అమ్మ గిన్నెలు విసులు కొట్టే శబ్దాలతోటి, పని మనిషి రాకపోతే వచ్చే కోపంతో, పక్కింటి ఆవిడ ఆయన ఇద్దరు కొట్టాడుకునే విషయంతో, స్కూలు పోనని ఎదురింటి వాడు లేదా పక్క ఫ్లాట్ అబ్బాయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న కొడుతూ ఉంటే బరబరా లాక్కెళ్ళే శబ్దాలతోటి, వీటితోటి మనం నిద్రలేస్తాం. అవునా కదా జనరల్లీ మన అందరం. కానీ ఆ రోజు 7:30కి నిద్రలేవాల్సిన తను 9:30కి లేచాడు. నిద్ర లేచేటప్పటికి పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడ ఏమీ వినిపించట్లేదు. ఏంట్రా అని అనుమానంగా లేచి హాల్లోకి వచ్చాడు. బెడ్రూమ్లోంచి ఎవరూ కనిపించలా. అదేంటి ఏమైపోయారో అని ముందు గదిలో చూశాడు, ఎవరూ కనిపించలా. వంటింట్లోకి వెళ్ళి చూశాడు, అమ్మ కనిపించలా. ఏమయ్యారని బయటకు వస్తే అపార్ట్మెంట్ కారిడార్లో ఎవడూ కనిపించలా. ఒక చిన్న రకమైన టెన్షన్ వచ్చింది. అక్కడి నుంచి గవ్వుగా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. మొత్తం బిల్డింగ్లో ఎవరు కనిపించలా. రోడ్డు మీదకి వచ్చాడు, రోడ్డు మీద ఎవరూ కనిపించలా. ఒంగోలు మెయిన్ రోడ్డుకి వచ్చాడు, మెయిన్ రోడ్లో ఎవరు కనిపించలా. టెన్షన్ పెరిగిపోయింది. పరిగెట్టుకుంటూ వచ్చాడు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎక్కడ మనిషి అన్నవాడు కనిపించలా. ఏం జరిగిందో అనుకున్నాడు. అంత అనుకుని చివరికి ఎక్కడ గుడికి వెళ్ళాడు, గుళ్ళో లేడు. మసీద్కి వెళ్ళాడు, మసీద్లో ఎవరు లేరు. చర్చికి వెళ్ళాడు, చర్చిలో ఎవరు లేరు. బోరుమని ఏడుస్తూ రోడ్డు మధ్యలో కూర్చున్నాడు. ఈ సిచ్యువేషన్ మనకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక మనిషే లేడు, అమ్మ లేదు, అన్న లేదు, పలకరించేవాడు లేడు, ఆఫీస్లో లేడు, పక్క అపార్ట్మెంట్లో లేరు, కొలీగ్స్ లేరు, స్నేహితులు లేరు, కాలేజీలో ఎవరు లేరు, మనకు ఎవ్వరు లేరు. మన ఒక్కడే క్లాస్ రూమ్, ఇంత పెద్ద ఆడిటోరియంలో మీరు ఒక్కరే వింటున్నట్టు ఎలా ఉంటుంది? మీరు ఎవ్వరు లేరు, నేను ఒక్కడే మాట్లాడుతూ ఉంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాను? అనుబంధాలు, ఆప్యాయతలు అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో మనం మంచిగా ఉంటే ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్నది మాత్రమే నేను షేర్ చేసుకోబోతున్నాను. The way in which two or more people or things are connected or the state of being connected. డిక్షనరీ మీనింగ్ ఏంటంటే 2 హృదయ స్పందనాల కలయిక ప్రేమ కదా. ప్రేమ అంటే ఏంటి? సినిమాల్లో చూపించేది ప్రేమ కాదు, దాని పేరు లస్ట్ అంటారు. ఆకర్షణ మాత్రమే అది. ఆ ఆకర్షణ ఏంటి? పశువులకు ఉంటుంది, పక్షులకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకే ఉండాల్సిన లేదు. అది శారీరకమైన ఆకర్షణ, అది గొప్పది కాదు. ప్రేమ అంటే ఏంటంటే, మా అమ్మాయి ఒకసారి తను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆటోలో ఇంటికి వచ్చింది స్కూల్ నుంచి. రావటం ఏంటి, షూస్ కూడా ఇప్పలా. కవ్వగా తన రూమ్లోకి వెళ్ళింది. ఆ హుండీలో ఏదో డబ్బులు ఉంటే అది పగలగొట్టింది. లోపల నుంచి డబ్బులు తీసుకుంది. వాళ్ళ అమ్మ అడిగింది, ఏంటి ఎక్కడికి అన్నావు? మమ్మీ 5 minutes ఇప్పుడే వస్తా అంది. మళ్ళీ వెళ్ళిపోయింది. కాసేపు అయిన తర్వాత తిరిగి వచ్చింది. అమ్మతో చెప్పింది, అబ్బా ఐఎమ్ వెరీ హ్యాపీ అంది. ఏమైంది అంటే, మన ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారు కదా, రోడ్డు వేసే లేబరర్ కొడుకు ఎండలో 3 ఏళ్ల వాడికి లాగు లేదు, చెప్పులు లేవు. నాకు చాలా బాధేసిందమ్మా, నేను ఆటోలో వెళ్ళి వాడికి లాగు చెప్పులు కొనుక్కొచ్చాను నేను దాచుకున్న డబ్బుల నుంచి అని చెప్పి ఇచ్చిందనమాట. ఇది ప్రేమ, ఇది ప్రేమ. పక్క వ్యక్తికి మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి అని కాదు, మన ప్రేమ. మన రైల్లోంచి వెళ్తాం, పచ్చని పచ్చికుంటుంది, అందులో మెస్తున్న గొర్రెలు కనిపిస్తాయి, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఓ సీతాకోక చిలక ఉంటుంది, దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాం, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. వర్షంలో తిట్టి గిరీష్ ఇంటికి వస్తాడు తడిసి, వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. ఈ నాన్న తిట్టడానికి ఒక మంచి పేరు పెట్టారు మా అబ్బాయి ఫ్రెండ్స్. ఓ రోజు మా అబ్బాయి ఇంట్లో లేడు, వాడి స్నేహితులు ఇద్దరు బయట వెయిట్ చేస్తున్నారు. నేను ఎక్కడి నుంచో వస్తూ నడుచుకుంటూ వస్తున్నా, వాళ్ళు నన్ను చూడలా. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒకడు అంటున్నాడు, అరే తొందరగా ఇంటికి వెళ్ళాలిరా అన్నాడు. రెండోవాడు వెళ్ళొచ్చులేరా అంటున్నాడు. లేదురా మా నాన్న కోచింగ్ క్లాస్ ఇస్తాడు అంటున్నాడు. తండ్రి చెప్పేది కోచింగ్ క్లాస్ వీడికి. రెండోవాడు అంటున్నాడు, మీ నాన్న కోచింగ్ క్లాస్ ఇస్తాడురా, మా నాన్నతో మొత్తం ఇంపాక్టే పీకుతాడు. అక్కడ 35 మంది స్పీకర్లు మాట్లాడిందంతా ఇప్పుడు మొత్తం నాకు చెప్తాడు అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. సో ఇలాంటివి కాదు మనం చెప్పేది. గిరీష్ వర్షంలో తడిసొచ్చాడు, వాళ్ళ నాన్న తిడుతున్నాడు, ఎందుకురా వర్షంలో తడిసొచ్చావు, బుద్ధి లేదా, వర్షాకాలం పరీక్షలు దగ్గర పడుతున్నాయని తిడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి గవ్వ చేయబట్టి లోపల తీసుకెళ్ళి తల తుడిచి విక్స్ వేపరపు రాస్తుంది కదా, అది ప్రేమ అంటే. అది ప్రేమ అంటే. ఈ ప్రేమకి ఎంత మధురమైన నిర్వచనాలు ఉన్నాయంటే, ప్రపంచ డిక్షనరీలో ఎన్నో ప్రేమ ఉంది.
ఒక్కసారి ప్రేమించి చూడటం మొదలెట్టండి. ప్రేమతత్వం చూడండి. సత్యసాయిబాబా కానీ షిరిడి సాయిబాబా కానీ ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచానికి ఎలా చెప్పారు? లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పారు సత్యసాయిబాబా. అంటే ప్రతి వ్యక్తిలోనూ నేను ప్రేమించడం చూడాలి. నా అబ్బాయిని ఒక్కడనే ప్రేమించడం కాదు, నా అబ్బాయి వయసులో ఉన్న ఎవరినైనా అబ్బాయి కానీ అమ్మాయిని కానీ నేను అదే ప్రేమతో చూడగలటం నా ప్రేమ అవుతుంది అన్నమాట. ఆ ప్రేమతత్వాన్ని మనకు పెంపొందించడమే రిలేషన్షిప్ అవుతుంది. ఎక్కువ సుత్తి కొట్టని టాపిక్లోకి వెళ్తాను. You can be a role model by leaving the concepts, by acting with understanding, by being in harmony and creating harmony around you, by being happy and being the reason for others to happy. మనం పక్క వ్యక్తితో ఎలా సంబంధ బాంధవ్యాలు పెంచుకోవచ్చు. నెట్వర్కింగ్ టుడే ఈజ్ నెట్వర్కింగ్. నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అవార్డులు ఉన్నాయి, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు అవసరం లేదు. నువ్వు చచ్చిపోతే శ్మశానానికి ఎంతమంది వచ్చి నీ కోసం ఏడుస్తారు మాత్రమే నాకు కావాలి, ఇంకేం అక్కర్లా ఈ రోజున. అలా కావాలి అంటే నా గురించి పడి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను తెలుసుకోవాలి. ఎంతమంది కోసం నేను పడి చచ్చిపోతానో నాకు తెలుసుకోవాలి. ఈరోజు నా ఆస్తి నాకున్న ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ కాదు, నా దగ్గర ఉన్న కాంట్రాక్ట్స్ కాదు, నా దగ్గర నిజంగా స్వచ్ఛంగా ప్రేమను పంచించే స్నేహితులు ఎంతమంది నా కోసం ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. మనమే రోల్ మోడల్ అవ్వచ్చు, పక్క వ్యక్తితో అందరితో ఉండొచ్చు. మీకు చిన్న కథ చెప్తాను నేను. ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు 2 చింత చెట్లు నాటారు. పెద్దన్నయ్య, చిన్న తమ్ముడు, అన్నయ్య తమ్ముడు ఇద్దరు ఒకే రోజు 2 చింత చెట్లు నాటాడు. అవి ఒక చెంబు నీళ్లు పోసేటప్పటికి 15 రోజుల్లో ఇంత ఎత్తు అయినాయి. అవి దానికి ఆకులు చిగురులు వేయటం మొదలెట్టినాయి. పెద్దన్న ఏం చేశాడు, ఆ చిగురులు తీసేసి కోసేసి పప్పు చేసుకుని చింత చిగురు పప్పు చేసుకుని తినేశాడు. చిన్నవాడు ఏం చేశాడు, ఒక చెంబు నీళ్లు దాంట్లో పోసాడు. ఇంకో 15 రోజులైంది. పెద్దన్నయ్య చెట్టుకి మళ్ళీ కొన్ని ఆకులు వచ్చినాయి. చిన్నవాడి చెట్టుకి ఎక్కువ ఆకులు ఉన్నాయి. పెద్దన్నయ్య మళ్ళీ కోసుకుని చింత చిగురు పచ్చడి చేసుకుని తినేశాడు. చిన్నవాడు చెంబుడు నీళ్లు పోసాడు. ఇంకా పెద్దదైన చెట్టు. కొంతకాలం అయ్యేటప్పటికీ పెద్దన్నయ్య చెట్టు వాడిపోయి ఎండిపోయి పనికి రాకుండా అయిపోయింది. చిన్నవాడి చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ఎంత ఆకు కోసినా మరునాడికి ఆకుకి రెట్టింపు పూసేంత పెద్ద చెట్టు అయిపోయింది. బంధం అనుబంధాల్లో పక్క వ్యక్తిని వాడుకోవాలి కనిపించంగానే అంటే పెద్దన్నయ్యలాగా ఆ బంధం ఎండిపోతుంది, మండిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఏమీ ఆశించకుండా పక్క వ్యక్తికి చెంబుడు నీళ్లు పోస్తే ఆ చెట్టు ఎదిగి ఆ పక్క వాళ్ళు మనకు జీవితాంతం తోడే నిలుస్తారు. అవతలవాడు విజిటింగ్ కార్డు ఇయ్యంగానే వీడిని ఎలా వాడుకోవాలని ఆలోచించే ప్రపంచం ఇది. నేనేం చెప్తానంటే మనం విజిటింగ్ కార్డు ఇచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి అని చెప్పే సంస్కారానికి మనం ఎదగలగటమే మన స్టేజ్, మన గ్రోత్. అంతమించి ఏం లేదు. ఎన్రిచింగ్ రిలేషన్షిప్, బంధాలు ఎలా పెరుగుతాయి? అండర్స్టాండింగ్ రిలేషన్షిప్. అసలు ఎందుకు తేడా వస్తుంది? తండ్రి కొడుకుల మధ్య ఎందుకు తేడా వస్తుంది? తల్లి కొడుకుల మధ్య ఎందుకు తేడా వస్తుంది? భార్యాభర్తల మధ్య ఎందుకు తేడా వస్తుంది అంటే ఎవ్వరూ ఒకలా ఉండరు, అన్ని వేళ్ళు ఒకలా ఉండవు. ఎవరి స్వరూపం అది, ఎవరి స్వభావం అది. మీలో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? పెళ్ళైన వాళ్ళు వెరీ గుడ్, చేతులు ఉంచండి. పెళ్ళి కావాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇవాళ కాదు రేపు చేసుకోరా? పెళ్ళి చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? వెరీ గుడ్. పెళ్ళి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. ఈ పుస్తకం చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భార్యాభర్త ఇద్దరి మధ్య ఎందుకు అవగాహన రాహిత్యం వస్తుంది, ఎందుకు లోపం వస్తుంది అంటే అందులో బుక్లో చెప్తారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్. ఎందుకు వస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్ అంటే నా ఫ్రెండే కదా, మా అన్నయ్య కదా, మా అక్కే కదా, ఆ మాత్రం తెలియదా, నన్ను అర్థం చేసుకోరా అని మనం అనుకుంటాం. యూ ఎక్స్పెక్ట్ ద పీపుల్ టు బిహేవ్ ద వే యూ వాంట్ దెమ్ టు బిహేవ్. వాళ్ళు నువ్వు ఆయన అనుకున్నట్టు అనుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను షూటింగ్ నుంచి ఇంటికి వస్తా, 8ంటికి ఇంటికి వస్తా, అలసిపోయి వస్తా. నేనేం ఆశిస్తాను ఇంటి దగ్గర అంటే మా ఆవిడ పనంతా పూర్తి చేసుకుని తెల్లచీర కట్టుకుని చక్కగా ముస్తాబు అయిపోయి తను నుంచుని వచ్చేసారా వేడివేడిగా ఆనందేనండి సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని అంటున్నందుకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నిజానికి వాస్తవానికి సీన్ సితారా అవుతుంది, అది ఉండదు. నేను ఇంటికి వచ్చి విజిలేసుకుంటూ లల్లల్లా అని డోర్ బోయిల్ కొట్టగానే తలుపు తీయరు. తలుపు తోసేటప్పటికీ హాల్లో ఎవరు కనిపించరు. కిందంతా ధర్మాకోల్ షీట్లు ఇవేవి ఉంటాయి. వంటింట్లోకి తొంగి చూస్తా, లైటే వెలగల.
బెడ్రూమ్లో చూస్తా తలుపు దగ్గరికి వేస్తుంది, ఇటుపక్క చూస్తా మా అబ్బాయి గదిలో మా ఆవిడ మా అబ్బాయి ధర్మాకోల్తో పవర్ మిల్ ఎలా కట్టాలి అని ఇద్దరికి అవస్థపడుతున్నారు. నేను ఇట్లా చూస్తా, చూడగానే మా ఆవిడ అబ్బా వచ్చేసారా వెరీ గుడ్, ఇందాటి నుంచి కుక్కర్ ఇలా పెట్టాలని చూస్తున్నా, వాడికి ఆకలిస్తూ ఉంటా, ఇది అయ్యే లోపల మీరు కుక్కర్ పెట్టండి, వాడికి కాస్త అన్నం వండండి అని నాకు చెప్తుంది. ఇది యథార్థం కదా. వాస్తవానికి యథార్థానికి మధ్య ఎంత క్విక్గా మనం అర్థం చేసుకుని నిజమే కదా పాపం వాళ్ళ పని మనిషి రాలేదో, స్కూల్ నుంచి వస్తూ వస్తూ మా అబ్బాయి 4ంటికి తట్టెడు హోంవర్క్ తీసుకొచ్చాడు, ఆ హోంవర్క్ మా ఆవిడ చేసి తీరాలి కదా, పక్కన ఉండాలి కదా, తను చేయలేకపోయింది కదా అని ఆలోచించడమే అనుబంధం, ఆప్యాయత. ప్రేమ అంటే వెడ్డింగ్ డేకి బర్త్డేకి భార్య కొనిచ్చే సిల్క్ చీర కాదు, ప్రతిరోజు సిల్క్ లాంటి మనసు పెట్టుకోవడమే ప్రేమ. అదే ప్రేమ అంటే, నథింగ్ ఎల్స్. అది ఎవరికైనా అంతే, ఒకళ్ళకని చెప్పట్లా, ఎవరికైనా అంతే. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మా అబ్బాయి మా అమ్మాయి నేను నా వైఫ్ నలుగురం కూడా కాంక్రీట్ రిలేషన్షిప్లో ఉంటాం. ఇప్పుడు మా అల్లుడు కూడా వచ్చాడు. మామూలుగా ఎలా ఉంటామంటే ఒకళ్ళనొకళ్ళు ఎంపథైజ్ చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం, ఓ కష్టం వచ్చింది కదా ఎందుకు కాలేదు అని. నా వైఫ్ నేను డైలీ 3 షిఫ్ట్స్ షూటింగ్ చేసేవాడిని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ ఓల్డెన్ డేస్. ఓ 15 ఏళ్ల క్రితం వరకు నేను డైలీ 3 షిఫ్ట్స్ షూటింగ్ చేసేవాడిని దూరదర్శన్లో, ఈ ప్రైవేట్ ఛానల్స్లో. అంటే రోజు 4ంటికి ఇంటికి వచ్చి 7ంటికి వెళ్ళిపోయేవాడిని. నేను ప్రతిరోజు 4ంటికి ఇంటికి వచ్చి 7ంటికి వెళ్ళిపోయేవాడిని. ఇంత సమయంలో నా వైఫ్ కూడా టెలివిజన్ పర్సనాలిటీ అయ్యి తను కూడా యాంకర్ చేయడానికి షీ ప్రిఫర్డ్ అవర్ ఫ్యామిలీ యాజ్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్, ప్రొఫెషన్ యాజ్ ది సెకండ్ ప్రిఫరెన్స్, వేర్ యాజ్ ఐ ప్రిఫర్డ్ ప్రొఫెషన్ యాజ్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఫ్యామిలీ యాజ్ ది సెకండ్ ప్రిఫరెన్స్. తను ఏం చేసేది, ఏ యాంకరింగ్ అసైన్మెంట్స్ ఉన్నా ఏమున్నా పొద్దున్న 10ంటికి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళాక వెళ్ళి మధ్యాహ్నం 3ంటి లోపల వెనక్కి వచ్చేసేది. ఇలా కొంతకాలం సరిగింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. లాస్ట్ ఇయర్ జీ తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని సీరియల్ వచ్చేది. అందులో గౌతమ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ నా వైఫ్ వేసింది. తను వేయడానికి ముందు నన్ను అడిగింది, ఐ వాంట్ టు యాక్ట్ నవ్ అంది. బై ఆల్ మీన్స్ నువ్వు కూడా యాక్ట్ చేయని, ఏం చేస్తున్నప్పుడు నీకేం ప్రాబ్లం అన్నాను నేను. సరే అని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత అసలు కష్టాలు మొదలైనాయి మాకు. ఏం కష్టం అంటే పొద్దున్నే లేచి వంట ఎవరు చేయాలి, 7ంటికల్లా షూటింగ్కి వెళ్ళిపోవాలి, తనకి 6ంటికే లేవటం 5ంటికే లేవటం వంట చేయడం మొదలుపెట్టింది. సో వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు కీప్ హర్ అట్ కంఫర్ట్ జోన్. నెల రోజుల లోపల నేను వంట చేయడం నేర్చుకున్నాను. దాని తర్వాత తను అడగడం మొదలెట్టింది, ఇవాళ అన్నం వండమంటారా మీరు వండుకుంటారా? నేను వండుకుంటాను. కంఫర్ట్ జోన్. నాకు తెలుసు, మా అబ్బాయికి తెలుసు, మేము ఇద్దరం వండుకోం, మేము ఇద్దరం కలిసి హోటల్లో తింటామని. కానీ తను మాత్రం కంఫర్ట్ జోన్ పెట్టేశాను నేను. వాట్ ఐ మీన్ టు సే, పక్క వాళ్ళ కోసం బతికే తత్వాన్ని అలవర్చుకోవడం, అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్, పక్క వ్యక్తితో బతికే, వర్క్ టువర్డ్స్ పాజిటివ్ రిలేషన్షిప్, యాక్ట్ అండ్ కమ్యూనికేట్ ఆథెంటికల్లీ ఇన్ ఏ మ్యూచువల్లీ ఎన్రిచింగ్ మేనర్. ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్ అని ఇంగ్లీష్ సామెత ఉంటుంది. ఇదివరకు రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అన్నీ కూర్చుని మనం భోజనం చేస్తూ మా రెండో వాడికి మ్యాథమెటిక్స్ రావట్లేదురా అని ఒక అన్నయ్య చెప్పేవాడు. మీ అబ్బాయికి రాబోతే అక్కడ మా సందుచూన మాస్టర్ ఉన్నాడురా వాడిని పెడదామని చెప్పేవాళ్ళు. అక్కడికక్కడ సమస్యలు అయిపోయాయి. ఇప్పుడు మనం మాట్లాడడం, భోజనాలు కలిసి చేయం. మీలో చాలామంది టీవీ చూస్తూ భోజనం చేస్తారు, అరగంట సేపు టీవీలో. మీ మదర్ కూడా వడ్డిస్తూ టీవీ చూస్తారు, మీ నాన్న కూడా టీవీలో మ్యాచ్ చూస్తారు. ఒక మీల్ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు యూ షుడ్ ఇన్సిస్ట్. మన ఇంట్లో రిలేషన్షిప్స్ బాగుండాలంటే అనుబంధాలు, ఒక భోజనం పొద్దున కానీ రాత్రి కానీ ప్రపంచం తల్లకిందులైనా ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి భోజనం చేయాలి. ఆ టైం అరగంట మీరు పెట్టుకోవాలి. నేను నా వైఫ్ ఇద్దరం మార్నింగ్ ½ అన్ అవర్ పెట్టుకున్నాం కాఫీ టైం. ఇద్దరం పొద్దున్నే లేచి 6 o'clock to 6:30, 5:30 to 6 o'clock, 6:30 to 7 o'clock ఎప్పుడైతే అప్పుడు అరగంట సేపు కాఫీ తాగుతాం. కాఫీ తాగి అప్పుడు మేము ఇద్దరం చర్చుకుంటాం అనమాట. ఏంటి వాళ్ళు ఏం జరిగింది, నిన్నేం జరిగిందని. సో ఎవరైతే మనసు విప్పి మాట్లాడుకుంటారో, ఎప్పుడైతే మనసులో కష్టం ఉంటుందో అప్పుడు అర్థమైపోతుంది. ఈ మాత్రం అర్థం కాదా, నేను స్వామిని కదా, నన్ను అర్థం చేసుకోరా, నాకు ఆ మాత్రం తెలియదా, నాకు ఒక పూటే భోజనం, నీ కోపం వస్తుంది కదా అప్పుడు భరించలేరా అని అనుకుంటాం మనం. చెప్పేసేయి, అమ్మా నాకు ఆకలిస్తుంది, వ్రతం కాబట్టి తినలేకపోతున్నాను, కాసేపు నన్ను కాస్త ఇబ్బంది పెట్టద్దు, 9ంటికి భోజనం చేశాక నీతో ప్రశాంతంగా మాట్లాడతాను అని కమ్యూనికేట్ చేయండి. మనకేమవుతుంది, గొంతు దాకా వచ్చి ఆగిపోతాయి, మనసు నుంచి బయటికి రావు. మా స్కూల్లో నేను ఉన్నప్పుడు ఒకసారి పిక్నిక్ వెళ్దామన్నారు అందరూ నాగార్జున సాగర్కి. వెళ్ళాలంటే అప్పుడు కేవలం 15 రూపాయలు, టాకింగ్ అబౌట్ 1978, 15 రూపాయలు. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా ఫాదర్ గదిలోకి వెళ్ళా, ఆయన పేపర్ చదువుతున్నారు, నేను వెనకాల నుంచున్నా. ఆయన తలదిప్పి చూశారు, నేను తలదించుకున్నా.
మళ్ళీ ఆయన పేపర్ చదివారు, మళ్ళీ తలదిప్పారు, నేను తలదించుకున్నా, ఆయన గొంతు సవరించారు, నేనేం లేదని తలకాయ ఊపా, మళ్ళీ తలెత్తారు, ఏంట్రా అన్నారు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను కాలేజీకి వెళ్ళి చెప్పాను మా ఫ్రెండ్స్కి, మా నాన్న ఒప్పుకోలేదురా అని చెప్పాను. నేను అడిగాను, అసలు అడిగానా? నేను అడగ 90% అంతే, మనం అడగకుండా అవతల వాడు ఆ మాత్రం అర్థం చేసుకోడా నన్ను అని అనుకుంటాం కదా. అడిగేసేయండి. వాడి దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎస్ నో. ఎరా 10 రూపాయలు ఉందా? లేవురా. ఉన్నాయి, తీసుకోరా, అంతే కదా. అడగకుండా మాత్రం రిలేషన్షిప్లో స్నేహితులు అర్థం చేసుకోడా, ఫ్రెండ్ అర్థం చేసుకోడా, కొలీగ్ అర్థం చేసుకోడా, బాస్ అర్థం చేసుకోడా అని మాత్రం అనుకోదు. స్మైల్ ఎట్ ఎవ్రీ వన్ యూ కమ్ అక్రాస్. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఎవరు కనిపిస్తే వాళ్ళకి నవ్వి హలో అనండి. వెస్ట్రన్ కంట్రీస్ చూడండి, వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్ళండి. అమెరికా ఎందుకు గొప్పదైందంటే, అమెరికాలో మీరు తలుపులోకి వెళ్తున్నారు, ఇంకోటి తలుపులోకి వెళ్తున్నాడు. ఇండియాలో అయితే మనం తోసుకుని లోపలికి వెళ్తాం. అమెరికాలో వాళ్ళు 1 సెకండ్ ఆగుతారు, తలుపు తోస్తారు, ప్లీజ్ అంటాడు, మనం థ్యాంక్ యూ అంటాం, వాడు ఒకసారి నవ్వుతాడు. అంటే ముక్కు మొహం తెలియని వాడితోటి ఓ నవ్వు ద్వారా నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా అని అడిగా. మీరు కూడా నవ్వడం ద్వారా పిచ్చోడా నువ్వే కాదురా నేను కూడా బాగున్నాను అని చెప్తున్నాను అనమాట. ఎంత కమ్యూనికేషన్ చూసావా కదా. మనం మొహం ఇలా పెట్టుకుంటే వాడు ఇటా పెట్టుకుంటే వచ్చే లాభం ఏంటి? అవునా కదా. నెంబర్ 2, ఏ చిన్న వస్తువు కొన్నా, ఏ చిన్నవాడికైనా మీరు ఒక్కసారి నవ్వి థ్యాంక్ యూ అని చెప్పండి. ఒక కాఫీ స్టాల్కి వెళ్తాం, కాఫీ పౌడర్ కొంటారు, వాడు ఇట్టా ఉంటాడు, ఎంత 15 రూపాయలు అంటాడు, 15 రూపాయలు ఇచ్చి థ్యాంక్ యూ అనండి. వాడు ఒక్కసారి ఇట్లా చూస్తాడు, థ్యాంక్స్ అండి మీ కాఫీ బాగుంటుంది అనండి. రెండోసారి నవ్వుతాడు. ఎంతో కష్టాల్లో అవస్థల్లో ఉన్న అవతల వ్యక్తికి మీ చిరునవ్వు ఒక టానిక్ లాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మనం ఊరికే నవ్వడమే, పెట్టుబడి లేదు మనకి, నవ్వండి అంతే, హ్యాపీగా నవ్వండి. చూసి హలో హౌ ఆర్ యూ అనండి. నా దగ్గర నా కారు డిక్కీలో 10 లక్షల రూపాయలున్నా, నా జేబులో 10 రూపాయలున్నా, కోట్ల రూపాయలు నేను సంపాదించుకున్నా, కోట్ల రూపాయలు నేను వ్యాపారంలో పోగొట్టుకున్నా, నాకు ఎంత కష్టం ఉన్నా, ఎంత కష్టం లేకపోయినా, ఒంట్లో ఓపికన్నా లేకపోయినా, దొంగలు దోచుకోలేంది, ఎవరికి దొరకంది, ఎవరు నా నుంచి తీసుకోలేంది నా మొహం మీద చిరునవ్వు. ఎప్పుడైనా ఎవరైనా ఛాలెంజ్ చేస్తా, ఏ వీడియోలో ఏ ఫోటోలో ఎక్కడైనా సరే నేను మొహం ఇలా పెట్టుకుంది మీరు చూడండి, ఎవరు చూడరు, ఎందుకంటే నేను ఆనందిస్తా. సత్యవాణి గారు ఇందాక చెప్తుంటే నాకంటే చిన్నదైన ఒక అమ్మాయి ఎంత బాగా చెప్తోంది, కరెక్టే కదా. భగీరథ ప్రయత్నం అని మనం అంటాం, భగీరథ ప్రయత్నం వెనకాల కథ ఏంటి అని వాళ్ళు నేను తెలుసుకున్నాను, కాబట్టి ఆ అమ్మాయి కూడా నాకు గురువు అవుతుంది. అవునా కదా, నేను తెలుసుకున్నాను అట్లా. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. హ్యావ్ వాట్ యు వాంట్. మనం ముందే స్వార్థంగా పెట్టుకోవద్దు, కొంతకాలం పోయాక రిలేషన్స్ పెరుగుతాయి. వ్యాపారాత్మకంగా నేను ఒక సంఘటన చెప్తాను. 1997లో, ఇది విత్ ఫ్యాక్ట్స్ నేను చెప్పేది, 1997లో ఏరీస్ అగ్రో అనే కంపెనీ, ఒక ఫర్టిలైజర్ కంపెనీ ఉంది, వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ ఒక 4 ఆర్టిస్టులు మేము తీసుకెళ్తున్నాం, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో మా డీలర్ కాన్ఫరెన్సెస్ చేస్తాము, మీ 4 ఏం చేయాలంటే లక్కీ డిప్పులు తీయాలంతే అని నన్ను, అచ్యుత్ని, మల్లికని, శృతిని, ఎవరు నాకు గుర్తులేదు, మా 4 తీసుకెళ్లారు. టాకింగ్ అబౌట్ 1997. ఫస్ట్ విజయవాడలో అయింది. ఇలా కూర్చుంటే జనం అందరూ ఇలా కూర్చున్నారు. ఒక అమ్మాయి ఎవరో చిన్నపిల్ల విశ్వ ప్రయత్నం చేస్తుంది, ఎవడు కనెక్ట్ అవ్వట్లా. మేము స్టేజ్ మీద ఉన్నాం. ఇప్పుడు తర్వాత ప్రైజు ఒక ధర్మాస్ ఫ్లాస్క్ అనగానే ఇట్లా తీస్తే ఎవడికి వస్తే వాడికి ఇస్తున్నారు. ఒక అరగంట చూసి నేను తట్టుకోలేకపోయా. ఆల్ ఇండియా సేల్స్ మేనేజర్ సుబ్బారావు గారు ఉంటే ఆయన పిలిచా, సార్ బోరు కొడుతుంది సార్, ఏమన్నా చేద్దాం సార్ అంటే, చెప్పండి ప్రదీప్ గారు ఏం చేయాలని. ఓ తంబోలో గేమ్ పట్టరండి, కొన్ని ప్రైజులు పట్టరండి, నాకు వదిలేయండి, అమ్మాయితో పాటు నేను చేస్తాను. వాళ్ళు తెచ్చారు. ఆ అమ్మాయితో పాటు నేను గెస్ట్ కింద వచ్చి, నేను ఆర్గనైజర్ అయ్యి, నేను యాంకర్ అయ్యి, నేను హోస్ట్ అయ్యి మొత్తం ప్రోగ్రామ్ 4 రోజులు కండక్ట్ చేశాను. ఎవ్రీ వన్ లైక్డ్ ఇట్. అయిపోయాక వాళ్ళు నా దగ్గర మా ఇంటికి వచ్చి ఇస్తాన డబ్బులు ఇచ్చి ఒక 20,000 రూపాయలు నాకు అడిషనల్గా ఇచ్చారు. నేను తీసుకోలే, నాకు వద్దండి, నేను ఒప్పుకున్న చాలు, నాకు వద్దు అని చెప్పా. లేదు మీరు తీసుకోవాల్సిందే, ఇలా ఎవరు ఉండరండి గెస్ట్ కింద వచ్చి పార్టిసిపేట్ చేయరు అన్నారు. నేను మీకోసం చేయలేదండి, నా కోసం నేను చేసుకున్నాను సరదాగా ఉండటానికి, నా కోసం నేను చేసుకున్న పనికి మీరు డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు అని నేను తోసిపుచ్చేశాను. వాళ్ళు పాపం చాలా ఇష్టంగా వెళ్ళిపోయారు. ఇది జరిగిన 10 ఏళ్లకి నేను సత్యం కంప్యూటర్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నప్పుడు, హెచ్ఆర్ జనరల్ మేనేజర్గా, ఈ సుబ్బారావు గారు నాకు కాల్ చేశారు. ప్రదీప్ గారు ఎక్కడున్నారు? సత్యంలో ఉన్నా. ఓ మై గాడ్ అన్నాడు. ఏమైనా చెప్పండి అన్న. లేదంటే మీరు పని చేస్తుంటే ఎలా అన్నాడు. పర్వాలేదంటే నేను కాంట్రాక్చువల్గా ఉన్నాను, నేను ఏమన్నా చేయొచ్చు, చెప్పండి, మా ఆఫీస్ అలాగే ఉంది, మా భార్య, మా తమ్ముడు అందరూ ఉన్నారు, మీకు ఏం కావాలి చెప్పండి అన్న. వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చి 1,40,00,000 బిజినెస్ నాకు 10 ఏళ్ల తర్వాత వచ్చింది. నేను 97లో నా చేతులు పెట్టుకుని నేనే చీఫ్ గెస్టు అలా కూర్చుంటే 2007లో 40 లక్షలు సంపాదించే అవకాశం నాకు వచ్చేది కాదు కదా.
ఇది ఎందుకు అంటున్నానంటే, చైనీస్ బ్యాంబూ ట్రీ అని ఒక ట్రీ ఉంటుంది. మనం మామూలుగా మనం వేరే బ్యాంబూ ట్రీ పాతేస్తే అది ఒక 18 నెలలకి ఇంత హైట్ అయింది అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను, 18 నెలలకి ఇంత హైట్ అయింది అనుకోండి. చైనీస్ బ్యాంబూ ట్రీ పాతితే కొంతకాలం మనకు కనిపించదు, 18 నెలల పాటు అది భూమి లోపల పెరుగుతుంది. కానీ 18 నెలల తర్వాత ఒక రాత్రికి సర్రమని పైకి వచ్చి మన నాటిన బ్యాంబూ ట్రీ ఇంత ఉంటే అది ఇంత ట్రీ ఉంటుంది. ఏ రిలేషన్షిప్లో అయినా, ఏ మంచి పనిలో అయినా, ఏ అనుబంధంలో అయినా, ఏ ఆప్యాయతలో అయినా, ఏ ఆనందంలో అయినా స్వార్థరహితంగా మనం చేసిన చర్య 10 ఏళ్ల తర్వాత 10 రెట్ల వడ్డీతో సహా తిరిగి మనకి చేతికి వస్తుంది. 100% వస్తుంది. ఇది నా అనుభవం ద్వారా నేను చెప్తున్నాను ఇక్కడ. హ్యావ్ ఎ సెల్ఫ్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్. వీడు ఎందుకు పనికొస్తాడు అని ఆలోచించకుండా నేను ఎలా పనికొస్తానో అని ఆలోచించండి. ఇలా ఆలోచించాలంటే ముందు భావ ప్రకటన చేసుకోవాలి. భావ ప్రకటన అంటే ఏంటి? నేను జెమినీలో మమతల కోవెల సీరియల్ క్యాసెట్ పెడితే మీ ఇంట్లో వేరేది వస్తుందా? రాదు కదా. అక్కడ ఏది టెలికాస్ట్ చేస్తే ఇక్కడ అది మీకే వస్తుంది. కాబట్టి భావ ప్రకటన ఇద్దరు కావాలి, నువ్వు నేను, మన ఇద్దరి మధ్య. ఒక ఐడియా వచ్చింది నాకు, ఎలా చెప్పాలి అనే ఐడియా. ఆ ఐడియాని నేను ఎన్కోడ్ చేసుకుని ట్రాన్స్మిట్ చేస్తే మీరు దాన్ని రిసీవ్ చేసుకుని డీకోడ్ చేసుకుని అర్థం చేసుకుని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటే ఏరీస్ అగ్రో లాగా మనం కూడా చేయాలి అని మీకు అర్థం అవడం అనేది కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్ సెల్స్. మనము పక్క వ్యక్తి, ఇద్దరి మధ్య బంధాలు అనుబంధాలు ఉంటాయి కదా. వాళ్ళు ఒక్కళ్ళే ప్రేమించినా మనకు కుదరదు, మనం ఒక్కడమే ప్రేమించినా మనకు కుదరదు. భావ ప్రకటన ఉండాలి. పక్క వ్యక్తితో నువ్వు ఇష్టం అని చెప్పాలి, భార్యకి అప్పుడప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాలి, ఆ నాన్నతోటి నువ్వు అంటే ప్రేమ అని చెప్పాలి, పొద్దునే లేచి వెనక నుంచి అమ్మను గట్టిగా కావలించుకోవాలి, అమ్మ నువ్వు అంటే ఇష్టం అని చెప్పాలి, అమ్మ వంకాయ కూర వండితే అద్భుతంగా ఉంది అని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలేదు అని చెప్పడమే కాదు, వండితే బాగుంది అని చెప్పాలి. ఎక్కడైనా అవకాశం వస్తే మీ ఫ్రెండ్ తోటి మా అమ్మ నాన్నల వల్ల నేను ఇలా ఉన్నాను, మా అమ్మ నాన్నలకు నేను ఇష్టం, వాళ్ళ వల్ల ఇలా ఉన్నాను చెప్పుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు భావ ప్రకటన చేస్తావో, ఎప్పుడైతే చెప్పుకుంటావో అవతల వాళ్ళకి నీ మీద సదభిప్రాయం కలుగుతుంది. చాలా బాగా చెప్తున్నారు, ఈజ్ ఎ కల్చర్డ్ పర్సన్, ఈ అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని ఒక మంచి మనం ఎక్స్పెక్టేషన్ వాళ్ళ దగ్గర తీసుకురాగలుగుతాం. దేర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రిలేషన్షిప్. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్స్ ఉంటాయో, ఎప్పుడైతే అన్నదమ్ముల రిలేషన్స్ ఉంటాయో, ఎప్పుడైతే తల్లిదండ్రులతో రిలేషన్ ఉంటాయో, రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా బర్త్డే కదా, ఏం కొన్నారు మీరు అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. మనమేమనుకుంటాం, తొక్కలే పెళ్ళాం బర్త్డే కదా, 28 ఏళ్ళకి పెళ్ళయి ఇప్పుడు ఇంకేం తేవాలి అని మనం అనుకుంటాం. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదే మన బర్త్డే అయితే ప్రతివాడు ఫోన్లు చేయాలి, రాత్రి 12కి బర్త్డే చెప్పాలి, పొద్దున్న చూస్తే ఫేస్బుక్ నిండా పేర్లు నిండి ఉండాలి, హ్యాపీ బర్త్డే ఉండాలి, ఫోన్లు రావాలి, మెసేజెస్ రావాలి, ఈమెయిల్స్ రావాలి, వీలైతే గిఫ్ట్లు రావాలి, పార్టీ చేసుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. పక్కవాడు బర్త్డే అయితే మనం గుర్తుపెట్టుకుని ఫోన్ చేయడం మనకు కుదరదు. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు రా? నీ బర్త్డేకి అందరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం అంతా కదా. ఒక్కరోజు ఆలోచించండి, మీ అమ్మ బర్త్డేకి ఒకరోజు ముందరే సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చి, అమ్మకి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టి, ఆ రోజు ముందు రోజు కావాలని అమ్మతో కొట్లాడి మాటలు మాట్లాడకుండా మొహం ముడుచుకుని అమ్మ ఇలా పెట్టుకుని, అమ్మ పొద్దునే లేచి వంటింట్లో ఏదో పని చేస్తుంటే వెనక నుంచి గట్టిగా కావలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మమ్మీ హ్యాపీ బర్త్డే ఇది నా గిఫ్ట్ అని చెప్పండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అవునా కదా. చిన్న చిన్న విషయాలు జీవితానికి మనకు పెద్ద పెద్ద నడుపుతాయి. ఫ్యాన్ ఉంటుంది, టక్ 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 అని శబ్దం చేస్తుంది, ఫ్యాన్ పారేస్తామా? పారేం. ఎలక్ట్రీషియన్ పిలుస్తాం, 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తాం, వేసేటప్పటికి ఏమవుతుంది? స్మూత్గా ఫ్యాన్ తిరుగుతుంది. అలాగా పక్క వ్యక్తితోటి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, నువ్వు అంటే ఇష్టం, ఐ రియల్లీ లవ్ యూ అని మనం చెప్పడం మొదలైనప్పుడు ఆ స్మూత్ రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్గా అయిపోతాయి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. చిన్న చిన్న పనులు చేస్తే ఇద్దరు ఆనందంగా ఉంటాం. ఇదేంటి చదవండి ఎవరైనా గట్టిగా. రాంగ్. మళ్ళీ చదవండి. రాంగ్. మళ్ళీ చదవండి. రాంగ్. నేను చెప్తా. ఏ బర్డ్ ఇన్ ద బుష్. 2 దాలు ఉన్నాయి, మనందరం ఒకటే చదువుతున్నాం. ఈ మాత్రం తెలీదా, వాడికి అర్థం కాదా అని అనుకుంటాం. పక్క వ్యక్తి కూడా చెప్పే మాటలో అంతరార్థం ఉంటుంది, అది తెలుసుకుంటే రిలేషన్షిప్ ఉంటుంది. ఆడు చెప్పేది రొటీన్లే, మా నాన్న రొటీన్గా చెప్తాడు, మా అమ్మ రొటీన్గా చెప్తుంది, ఎప్పుడు చెప్పే విషయం అనుకోవద్దు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఈసారి ఎందుకు చెప్పారు అనేదానికి. ఇందులో మీకేం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది?
గుడ్. ఇంకేం కనిపిస్తుంది? ఇంకా ఈవిల్. ఎంతమందికి ఒకటే కనిపిస్తుంది? చేతండి. ఎంతమందికి ఒకటే కనిపిస్తుంది? అందులో 2 పదాలు ఉన్నాయి. గుడ్ అనే పదం ఉంది. బ్లాక్లో చూస్తే కళ్ళు ఇలా పెట్టి చూడండి, గుడ్ కనిపిస్తుంది. కళ్ళు విప్పి చూడండి, వైట్ పార్ట్ ఈవిల్ కనిపిస్తుంది. అవతల వ్యక్తిలో మీరు మంచి చూడాలంటే మంచి కనిపిస్తుంది, చెడు చూడాలంటే చెడు కనిపిస్తుంది. చెడు మాత్రమే చూసే వాళ్ళకి ఈవిల్ కనిపిస్తుంది, మంచి చూడాలనుకునే వాళ్ళకి గుడ్ కనిపిస్తుంది. మనం ఎలా అనుకుంటే అలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడేం కనిపిస్తుంది? కొంతమందికి ఆప్టికల్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి ఇల్యూషన్ కనిపిస్తుంది. 2 పదాలు ఉన్నాయి అక్కడ చూడండి. ఇప్పుడేం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? మీ, యు. నీలో నన్ను చూసుకోవాలి, నాలో నిన్ను చూసుకోవాలి, అందుకే ఈ బొమ్మ చూసుకోవాలి కదా. ఏదన్నా మాట నేను షటప్ అన్నా అనుకోండి, మీరు ఎవరైనా షటప్ అంటే నాకు ఇష్టం ఉంటుందా? ఎవడైనా షటప్ అన్నారు ఎంత బాధపడతా? నేను బాధపడే మాట ఇంకోటితో అనకూడదు. మీలో నన్ను చూసుకోవాలి. నేను అవతల పక్క ఉంటే ఏం చేస్తాను అని ఒక్క సెకండ్ ఆలోచించాలి. ఇప్పుడు నేను అవతల పక్క ఉన్నా, లంచ్ టైం అయింది, మీకు 5 కొద్దీ బాది 2.5 గంటలు మాట్లాడానుకోండి, మీరేం చేస్తారు? మిమ్మల్ని మీ గురించి ఆలోచించాలి. అందుకని తొందరగా ముగించాలి. కౌంట్ ఎఫ్ ఇన్ ద ఫాలోయింగ్ టెస్ట్. ఎన్ని ఎఫ్లు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఎఫ్లు ఉన్నాయి? ఎన్ని? 3 కాదు, 4 కాదు, 6 ఎఫ్లు ఉన్నాయి. ఫినిష్డ్, ఫైల్స్, ఆఫ్, సైంటిఫిక్, ఆఫ్. మన బ్రెయిన్ ఆఫ్ని ప్రాసెస్ చేయట్లా. అలా పక్కవాడు చెప్పిన కొన్ని పదాలని ప్రాసెస్ చేయక నన్ను ఇంత మాట అంటాడా, నాతో ఇలాంటి సలహా చెప్తాడా, నేను ఇంతేనా అని మన కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి. ఎవరైనా ఒక్కళ్ళు చదవగలరా ఇది గట్టిగా లేచి నుంచుని? ఎనీవన్? could not believe that I could actually understand what I was reading. The phenomenal power of the human mind. According to research in Cambridge University, it does not matter in what order the letters are in a word are. The only important thing is that the first and the last letter be in the right place. The set can be, rest can be a total mess, and you still can read it without a problem. This is because the human mind does not read every letter by itself, but the word as a whole. Amazing, yeah, and I always thought spelling was important. If you can read this, pass on it. మన స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. నా సింపుల్ మెసేజ్ ఏంటంటే, డోంట్ గో బై ది వర్డ్స్. అవతల వాడు మాట్లాడిన పదాలని పట్టించుకోవద్దు. గో బై ది ఇంటెన్షన్ ఆఫ్ యూజింగ్ దోస్ వర్డ్స్. దాని వెనక ఉన్న భావాన్ని పట్టించుకోండి. అసలు సమస్యలే రావు అసలు మనకి. పదాలు ఎందుకన్నాడు అంటే, ఆ పదాల వెనకాల ఉన్న భావం ఎందుకంది అని ఆలోచించుకోండి. నా తండ్రి కదా నా మంచి కోర అన్నాడు, నా స్నేహితుడు కదా నా మంచి కోర అన్నాడు, నా తల్లి కదా, నా చెల్లి కదా, నా భార్య కదా, ఎందుకన్నారు అనే భావాన్ని మనం పట్టుకుంటే పదాలు ఇటుమటు తారుమారైనా మనకు వచ్చిన నష్టం ఏం లేదు. యు ఆర్ ద ట్రస్టీ ఆఫ్ రిలేషన్షిప్. ఒక పెద్ద బ్యాంక్ క్యాషియర్ ఉంటాడు. క్యాషియర్ దగ్గర ఇప్పుడు 2 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, కొత్త నోట్లు. 2000 అని వాడుకోవచ్చు కదా? హలో, 2000 వాడుకోగలడా? వాడుకోలేడు. నువ్వు నేను అనబడే ఒక ట్రస్టు, ఒక బంధానికి, అనుబంధానికి నేను క్యాషియర్ లాంటి వాడిని. ఇద్దరి అనుమతి లేకుండా అందులోంచి చిన్నది కూడా మనం వాడుకోకూడదు. ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రతిదీ క్లారిటీ ఉండాలి. ఫోన్ చేయాలి, ఇవాళ నేను నీ పర్సులోంచి 2000 తీశాను అని నా భార్యకు కూడా నేను చెప్పేంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నా భార్య కదా, నా డబ్బులే నీవే, కానీ చెప్పి తీయాలి. ఎందుకంటే ఆవిడ 2000 పాలవాడికి ఇవ్వడానికి పెట్టుకుని ఉండొచ్చు, మనకు తెలియదు కదా. కాబట్టి దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు ట్రస్ట్ యూ, యూ వాంట్ టు ట్రస్ట్ అదర్స్. మిమ్మల్ని మీరు నమ్మట్లా, పక్కవాడికి నమ్మాలి. రెస్పెక్ట్ ఈజ్ మ్యూచువల్. ఒకటి నుంచి ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే కొన్ని ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన యాటిట్యూడ్ బాగుండాలి. యాటిట్యూడ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. అన్నీ మంచిగా జరుగుతున్నానాలి. కొట్లాడుకున్న తర్వాత ఏ రిలేషన్షిప్లో అయినా, భార్యాభర్తలైనా, అన్నాదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవడు ఫస్ట్ సారీ చెప్తాడో వాడు గొప్పవాడు.
ఎవరు ఫస్ట్ సారీ చెప్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. మనం ఏం చేస్తున్నామంటే ఓ చెట్టు నాటి దాని చుట్టూ కంచె వేసినట్టు ఓ రిలేషన్షిప్కి మనమే గాడ్ చేస్తున్నాం. ఎల్ఐసి లోగో ఉంటుంది కదా, దీపం చుట్టూ చేయి ఎలా పెడతాం, అలా ఒక బంధం చుట్టూ మీరు చేయబెడితే అది అనుబంధం అవుతుంది, ఆప్యాయత అవుతుంది. దాంట్లో నూనె వేస్తే, ఒత్తి వెలిగిస్తే అయ్యో ఇది ఎక్కడైనా ఆరిపోతుందేమో అని తలుపు దగ్గరికి వేసి ఎలా వస్తాం దీపానికి, అలా మన రిలేషన్షిప్ పాడు కాకుండా ఒకరితో ఒకళ్ళు ట్రస్టీగా ఉండాలి. అయితే ఇదేంటంటే కొంతమంది ఓవర్ పొగుడుతూ ఉంటారు. పొగడద్దు, అండర్డ్ ఉండద్దు. మంచి జరిగితే మంచి చెప్పండి. ఒక శిల్పి బ్రహ్మాండంగా చెక్కే శిల్పి ఉన్నట్ట. ఈ శిల్పి ఏం చేశాడంటే తనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ చెప్పండి, నువ్వు చచ్చిపోతావురా, ఇంకా ఎక్కువ కాలం బతకో, ఒక 5-6 రోజుల నుంచి బతకో నువ్వు అని చెప్పేశాడు డాక్టర్. ఇతని ప్రాణభయం పట్టుకుంది, ఇంకా బతకాలని కోరుకుంది. ఏం చేయాలని ఆలోచించి రాత్రికి రాత్రి తనలాగే ఉన్న 5 శిల్పాలని చెక్కి పక్కన నుంచి పెట్టుకుని మధ్యలో పోయి నుంచున్నాడు. వీటి టైం అయిపోయి యమధర్మరాజు భటుల్ని పంపించాడు, ఆయన తీసుకురంటారు అని. వాళ్ళు కిందకు వచ్చారు. అసలు ఎవరో డూప్లికేట్ ఎవరో తెలియలా. మొత్తం 6 విగ్రహాలు ఒకేలా ఉన్నాయి. అసలు శిల్పి ఎవడో డూప్లికేట్ ఎవడో తెలియదు. తలగొక్కుని కొమ్ములు పీక్కుని ఇటు అటు చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. సార్ లాభం లేదు సార్, అసలు ఎవరో నకిలీ ఎవరో తెలియట్లేదు అన్నాడు. యమధర్మరాజు డైరెక్ట్గా కిందకు వచ్చాడు. కిందకు వచ్చి చూస్తే ఆయనకు కూడా ఏమీ తేడా కనిపించలా. ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఒక అడుగు వెనక్కేసి, ఆహా ఈ శిల్పి ఎవడో కదా, చెక్కినవాడు ఎవడో, కనిపిస్తే నేను సన్మానం చేస్తారు రవీంద్ర భారతిలో అన్నాడు. అనగానే నేనే సార్ అని వాడు ముందుకు వచ్చాడు. ఆయన పట్టుకు లాక్కుని పోయారు అక్కడి నుంచి. చిన్న చిన్న పొగడతలు, చిన్న చిన్న గిఫ్ట్లు, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న అనుబంధాలు, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు హెల్ప్ చేసావనే చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద అనుబంధాలకి, ఆప్యాయతకి మనకి సీడ్స్ అవుతాయి, విత్తనాలు అవుతాయి. ఆ విత్తనాలు నాటుకుని మనం చేస్తాం. చిన్న చిన్నవి చిన్న చిన్నవి. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ డాడీ, హ్యాపీ, బాగున్నారా అని అడుగు. బాగానే ఉన్నా అంటే ఒకరోజు. రెండో రోజు మీ నాన్నకి అలవాటు అవుతుంది, గుడ్ మార్నింగ్ రా, ఏం చేస్తున్నావు అంటారు. ఫాదర్ పక్కన కూర్చోండి, ఏం చేయొద్దు. ఏ తల్లిదండ్రి కూడా మీ నుంచి డబ్బులు ఆశించడు. ఏ తల్లిదండ్రి కూడా మీ నుంచి మీ సంపాదన ఆశించరు. ఏ తల్లిదండ్రి కూడా మీరు ఎట్లా ఎదిగి రేపు మిమ్మల్ని దోచుకోవాలని ఆశించరు. వాళ్ళు ఆశించేది ఏంటంటే అరగంట పాటు మీరు పక్కన కూర్చుని ప్రతిరోజు ఇవాళ కాలేజీలో ఏం జరిగిందంటే, ఇవాళ ఆఫీస్లో ఏం జరిగిందంటే, ఇవాళ బ్యూటిఫుల్ అయిందమ్మా, నేను అక్కడికి ఇంపాక్ట్కి వెళ్ళాను, వెళ్ళంగానే అందరూ చప్పట్లు కొట్టారు అని మనం మనసులో ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. దే నీడ్ ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యూ. ప్రతిరోజు జరిగింది ఓ స్నేహితుడు చెప్పినట్టు తల్లికి తండ్రికి పంచుకోండి. ప్రపంచం అందరితో మనం బ్రహ్మాండంగా మాట్లాడతాం, హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఇంటికి వచ్చి తలుపు తీయడం లేట్ అయితే ఏంటే ఏం చేస్తున్నావు అని మన ఇంట్లో వాళ్ళని విసుక్కుంటాం మనం కదా. స్టార్ట్ డెవలపింగ్ ఏ హార్మనీ ఎట్ యువర్ హోమ్. మన ఇంట్లో హార్మనీ డెవలప్ చేస్తే మనం బ్రహ్మాండంగా అవుతుంది. మంచి మంచి పదాలు వాడండి. ఎక్సలెన్స్ ఈజ్ టు అండర్స్టాండ్ హార్మనీ ఎక్స్టెండ్ చేయాలి. ఇది ఒక్కటి చెప్తాను నేను. ఎక్స్పెక్టేషన్స్ ఇన్ రిలేషన్షిప్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఫస్ట్ది ట్రస్ట్, విశ్వాసం. నేను మీ మీద ఎంత విశ్వాసం, నా కొడుకు నాకు తెలిసి తప్పు చెయ్యడు, విశ్వాసం. నా భార్య నాకు తెలిసి తప్పు చేయదు, విశ్వాసం. నా ఫ్రెండ్కి ఒక పని అప్పు చెప్తే పొరపాటును కూడా తప్పు చేయడు, విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం క్రియేట్ చేసుకుంటే మన అనుబంధానికి సిమెంటు శాండ్ వేసి కాంక్రీట్ చేసినట్టే. దెన్ రెస్పెక్ట్, సన్మానం, మ్యూచువల్ రెస్పెక్ట్. రిక్షా వాడిని మీరు మామూలుగా ఆటోని అరే వస్తావారా అంటారు చాలామంది. ఇంట్లో పనిచేసే వాళ్ళని ఏరా ఉన్నావా అంటారు. ఆ రిక్షా అబ్బాయో ఆటో అబ్బాయో తిరిగి నన్ను వస్తాను రా అన్నాడు అనుకోండి, నాకు వాల్యూ ఉంటుందా? మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. ఎవరితో మాట్లాడినా, చిన్నవాళ్ళతో మాట్లాడినా, పెద్దవాళ్ళతో మాట్లాడినా మీరు అనాలి. అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను. అక్కినేని నాగేశ్వరరావు గారితో 2000 సంవత్సరంలో మట్టి మనిషి అనే సీరియల్కి నేను ప్రొడ్యూసరు, డైరెక్టరు. షూటింగ్ అయిన ఏడాది పాటు నాగేశ్వరరావు గారు ఎప్పుడు నన్ను మీరు అనే పిలిచేవారు. నేను అనేవాడిని, అదేంటి సార్ మా గ్రాండ్ ఫాదర్ ఆయన ఫ్రెండ్స్, మీరు ఇంత పెద్దవారు నన్ను మీరు అని ఎందుకంటారంటే, మిమ్మల్ని మీరు అంటల్లా ప్రదీప్ గారు, మా దర్శకుడిని మీరు అంటున్నాను అనేవారు అనమాట. దట్ ఈస్ ది రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ హీ హాజ్ గివెన్ ఫర్ ఎ ప్రొఫెషన్. సో ఒకళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. థర్డ్, స్నేహం, ఎఫెక్షన్. ఎంత అద్భుతమైన బంధం అంటే సృష్టిలో అన్నిటికంటే గ్రేటెస్ట్ పవర్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ అనేది అసలు అంతకంటే అద్భుతమైనది పవర్ లేదు అసలు. నాకు తెలుసు, నేను హిమాలయాలంతా ఎత్తుకెదిగా, అప్పుడప్పుడు కష్టాల్లో పెసిఫిక్ ఓషన్ లోపల ఉన్న డెప్త్కి వెళ్ళా.
కానీ నన్ను వదలకుండా నాతో పాటు ఉండి ఏం కాదు అని ఉన్నది కొంతమంది ఫ్రెండ్స్. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఏ కష్టం రాని, ఏదైనా రాని, ఎప్పుడు మనతోనే ఉంటారు స్నేహితులు. ఎంత గ్రేట్ అంటే వెనక్కి తిరిగి చూస్తే 10 మంది ఉంటారు. నేను ఇక్కడున్నా 6:30కి నాకు ఒక ఈవెంట్ ఉంది, నేను వెళ్తాను లేదు తెలియదు. పొద్దున్న ఫోన్ చేశా 6గురికి, మీరు 6 వెళ్ళి అక్కడ నుంచి ఈ పని చేయండి నేను వచ్చే టైం కన్నా. 6 సరే అన్నారు. ఒక్కొక్కడు కోటీశ్వరుడు, కానీ గేటు దగ్గర అక్కడ నుంచి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది పని కోసం కాదు, నా బంధం కోసం, నా అనుబంధం కోసం, నాతో ఉన్న ఆప్యాయత కోసం వాళ్ళు చేస్తారు. కేర్, మమత, ఎంత సూపర్ కదా మమత అనేది, ఎంత అద్భుతమైన మమత అనేది. మనం ఎంత పంచినా ఇంకా వస్తూ ఉంటుంది మమత, దానికి కష్టం లేదు. లవ్ ఎవరికి పంచాలి అంటే వాళ్ళకి పంచాలి. ఎందుకు పంచాలి? ఓ పిల్లాడు తల్లి దగ్గరికి అడిగాడు, అమ్మ వెళ్ళి బొమ్మ కొనుక్కుందాను రా అని. ఇప్పుడు కాదు, కాసేపు అయిన తర్వాత వెళ్దాం. కాదు ఇప్పుడే కావాలన్నాడు. కావాలంటే ఆ తల్లి అంది లేదు ఇప్పుడు కాదని. వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి తల్లితో అన్నాడు, ఐ హేట్ యూ అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. తల్లి వాడు వంక చూసి నవ్వుతోంది, బట్ స్టిల్ ఐ లవ్ యూ అంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని. వీడికి కోపం వచ్చింది. బయటికి వెళ్ళి ఇంటి బయట కొన్ని కొండలు అవన్నీ ఉన్నాయి, గట్టిగా ఐ హేట్ యూ అని అరిచాడు. అరవగానే ఆ కొండల్లోంచి ఎకో ప్రతిధ్వని ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అనేది. ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నేను ఒక్కసారి ఐ హేట్ యూ అంటే 4 అంకుల్స్ కొండల తగ్గించి 4 సార్లు ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని ఎందుకన్నారమ్మ అన్నాడు. తల్లి నవ్వింది. నవ్వి మళ్ళీ అంది, నువ్వు వెళ్ళి సార్ ఐ లవ్ యూ అన్నా అన్న, ఏమంటారో చూడు అన్న. వీడు వెళ్ళి ఐ లవ్ యూ అని అరిచాడు. అరవగానే ప్రతిధ్వని ఏమంది, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఉంది. మనం ప్రపంచాన్ని ప్రేమిస్తే ప్రపంచం మన్ని ప్రేమిస్తుంది. మనం ప్రపంచాన్ని ద్వేషిస్తే ప్రపంచం మన్ని ద్వేషిస్తుంది. అవతల వ్యక్తిలో తప్పు లేదు, తప్పు మనలో ఉంది. ఏ రిలేషన్షిప్కైనా నేనే కస్టోడియన్, నాదే తప్పు. కొన్ని కోట్ల మందికి సారీ చెప్తాం, మన స్నేహితులు చెప్పలేమా, తల్లిదండ్రులు చెప్పలేమా, మన నమ్మిన వాళ్ళకి చెప్పలేమా, సారీ అని మన దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్పలేమా? డ్రైవర్ని కోపంతో తిడితే మొన్నాడు పొద్దున్న రాగానే సారీ రాత్రి ఏదో మూడు బాగాలేదు అని చెప్తే మన కొమ్ములు దిగిపోతాయా? దిగిపో. అది అసెస్ చేసుకుంటే మన కేర్, మమత ఇస్తాం. దెన్ గైడెన్స్, వాత్సల్యం. పక్క వ్యక్తులు ఏం ఆశిస్తాడు, అరే అలా చేయొద్దురా, ఇలా చేయరా అని చెప్పే గైడెన్స్ మనం ఇవ్వాలి. ఆడు నా మాట విల్లా, ఆడేం చేస్తే నాకెందుకు అలా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఉమేష్ గుప్తా అని. చిన్నప్పటి నుంచి దాదాపు ఇప్పుడు నాకు 56 ఇయర్స్ అంటే నా 13వ ఏటో 14వ ఏడు నుంచి మేము ఫ్రెండ్స్. మోర్ దెన్ 42 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి ఉంది. ఒకసారి ఏమైందంటే, ప్రతిరోజు తను నన్ను షూటింగ్ దగ్గర ఉంటే షూటింగ్ దగ్గరికి వస్తాడు. హైదరాబాద్లో ఉంటే మేము కలవకుండా ఉండే రోజు ఉండదు. ఒకరోజు 10 రోజుల పాటు రాలా తను. నేను చాలా ఆశ్చర్యపోయా. నేను ఏదో షూటింగ్ చేసుకున్నా. తిరిగి ఫోన్ చేసేవారు, ఏంట్రా రావట్లేదు ఏంటి అన్న. వాడు మాట్లాడలా. ఏమైందిరా, ఎందుకు రావట్లా, రోజు వచ్చేవాడు ఏం ఆరోగ్యం అయింది అన్న. వాడు మాట్లాడలా. ఏమైందిరా అన్నాడు. వాడు ఫస్ట్ క్వశ్చను, నువ్వు రావచ్చు కదా అన్నాడు. నాకు స్టన్ అయింది. నిజమే కదా, 10 రోజుల నుంచి రోజు వచ్చేవాడు రాకపోతే నేను వెళ్ళొచ్చు కదా, రాత్రి 1 1 గంటకో పొద్దున్న లేచి 6 వెళ్ళొచ్చు కదా అని. నెక్స్ట్ మళ్ళీ అడిగా, ఫోన్ అన్నా చేయొచ్చు కదరా అని. నువ్వు చేయొచ్చు కదరా. కరెక్టే. వాడి స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి పడుకున్నాడు. రోజు నన్ను పలకరించడానికి వచ్చే నా స్నేహితుడికి యాక్సిడెంట్ అయ్యి పడుకుంటే ఆ సారీ కూడా నేను చెప్పలేదు. ఆ రోజు నుంచి నేను డిసిషన్ తీసుకున్నా, ఎవడైనా ఫోన్ చేయకపోతే మనం ఎందుకు ఫోన్ చేయకూడదు. రిలేషన్షిప్ టైం ఒకటి పెట్టుకున్నాను. కారులో కూర్చుంటాను. ఆ కారులో కూర్చొని డ్రైవర్ కారు నడుపుతున్నంత సేపు కట్టేసి కాల్స్, ఫోన్ కాల్స్ మనం ఎందుకు చేయకూడదు. మన ఎక్స్పెక్టేషన్స్కి అవతల వాళ్ళు ఉన్నప్పుడు అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మన దగ్గర ఉంటాయి కాబట్టి అవుతుంది. దెన్ రెవరెన్స్ అంటే గౌరవము, శ్రద్ధ. దెన్ గ్లోరీ, గ్రాటిట్యూడ్, లవ్. ప్రేమ అనేది ఎంత అద్భుతమైన సాధనం అంటే ఆ ప్రేమకి అంతం లేదు. మనం ఎంతమందిని ప్రేమిస్తే ప్రపంచం అంత బాగా మన చుట్టూ కనెక్ట్ అవుతుంది. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నేను చెప్తా, గౌరవం అనేది ఫస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్తో మొదలవుతుంది అనుబంధంలో. అంటే నా తల్లి అవని, తండ్రి అవని, నా భార్య అవని, నా బిడ్డ అవని, నాకు జీతం ఇచ్చేవాడవని, ఎవడైనా అవని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నా ముక్కు మొదలయ్యే చోట మీ సామ్రాజ్యం కట్. ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ నన్ను మీరెవరు అగౌరవపరచలేరు. హ్యావింగ్ సెడ్ దట్, నాకు నా దేశంలాగా ఉన్నట్టు చిన్న దేశమైన శ్రీలంక నేనైతే, పెద్ద దేశమైన భారతదేశానికి తన పరువు తనకుంటుంది, పక్క ఫ్రెండ్కి కూడా తనకు అలా ఉంటుంది. సో మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే, ఈ 7 ట్రస్టు, రెస్పెక్టు, ఎఫెక్షను, కేరు ఉంటే మనకి రైట్ అండర్స్టాండింగ్ ప్లస్ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్ హ్యాపీనెస్ని మనకు ఇస్తాయన్నమాట. ఫ్యూ థింగ్స్ వీ నీడ్ టు డూ లాస్ట్లో. పాజిటివ్ థింకింగ్.
పాజిటివ్ థింకింగ్ ఎలా పాసిబుల్ సార్, ఎప్పుడు ఎలా ఆలోచించాలి సార్ అంటే మన ఆలోచించే విధానంలో ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. నేను చెప్తా, కొంతమంది ఇక్కడ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ హాల్ తీసుకుందాం. రైట్ నౌ ఒక 30% ఖాళీ కుర్చీలు ఉన్నాయి, 70% నిండు ఉన్నారు కదా. మన బ్రెయిన్ ఏం ప్రాసెస్ చేస్తుందంటే, ఇంపాక్ట్ అంతా హాల్ అంతా ఫుల్ అంటారా, కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయని ఫస్ట్ అంటాం మనం కదా. మీ బ్రెయిన్ ఏం ప్రాసెస్ చేయాలంటే ఖాళీ కుర్చీని చూసి ప్రాసెస్ చేయొద్దు, నిండున్న కుర్చీని చూసి ప్రాసెస్ చేయాలి. దట్ ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివిజం. మనకు ఉన్నదాంతో మనం తృప్తి పడతాం, మనకున్న పాజిటివిజం ఫస్ట్. లేని దాంతో మనం ఆలోచిస్తూ ఉంటాం కాదు. పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళారా, సగం థియేటర్ ఖాళీగా ఉంది అంటాం. పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీగా ఉంటే మిగతా సగం థియేటర్ నిండున్నట్టే కదా. మనం చెయ్యం. దిస్ ఇస్ బ్యాడ్. సార్ గులాబీ పువ్వు ఎలా తీసుకోవాలి సార్, చుట్టూ ముళ్ళు ఉన్నాయి సార్, చుట్టూ ముళ్ళు ఉన్నాయి సార్ అంటాం. నేనేం చెప్తానంటే గులాబీ చుట్టూ ఉన్న ముళ్ళని చూడకు, ముళ్ళ మధ్య ఉన్న గులాబీని చూడు, ప్రపంచం ఆనందంగా ఉంటుంది అని చెప్తాను అనమాట. ఎంత ఈజియెస్ట్ థింగ్ ఆన్ ది ఎర్త్. మీరు ఒక అరటిపండు తింటున్నారు, ఆ అరటిపండు నోట్లోంచి మన చేతిలోంచి జారి కింద పడింది. అది పట్టం ఒక బ్రహ్మాండమైన బంగారు పళ్ళెంలో పడింది. మనం ఏం చేస్తాం, మనకేమైనా తేడా వస్తుందా, మళ్ళీ తీసుకు తింటామా తినమా? ఎస్ సార్ నో, తింటాం కదా. అదే అరటిపండు చేతిలో జారిపడి ఓ చెత్త బుట్టలో పడింది, మనం తీసుకు తింటామా? మన బ్రెయిన్ పాజిటివ్గా ఉంటే, తలతలా మెరిసే వెండి పళ్ళెల్లా ఉంటే, ఎంత మంచి ఆలోచనలు వచ్చినా, ఎంత పాజిటివ్ థాట్స్ వచ్చినా నిలిచిపోయి అవి మళ్ళీ వాడుకునేలాగా ఉంటాయి. మన బ్రెయిన్ చెత్తబుట్టలా ఉంటే ఎంత మంచి ఆలోచన వచ్చినా పనికి రాకుండా వెళ్ళిపోతుంది. అన్ఫార్చునేట్లీ మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే వీడిట్ట వాడిట్ట, అదేంటో తెలియదు. చిన్నప్పటి నుంచి ఇంతే, నాకే అవుతుంది, నాకే దౌర్భాగ్యం, నేనే ఇలా ఉంటుంది, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడిపోతుంది, నేను బుకింగ్లో చేయబెట్టంగానే నాకు టికెట్లు అయిపోతాయి, నేను చదువుకుందాం అన్నప్పుడే కరెంటు పోతుంది, నేను చూస్తేనే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది కదా. ఇవన్నీ మనం అనుకుని మనం నెగటివ్ అయిపోతాం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు. మా ఫ్రెండ్ నేను ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీగా ఆర్డర్ చేశాను, మా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటూ పక్క తిరిగి చూస్తే ఆయన వడని తింటలా దిగులుగా మొహం పెట్టుకుని వడని చూస్తున్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? దోపిడి సార్ అన్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? ఇది లూటీ సార్ అన్నాడు. చెప్పవయ్యా ఏమైందన్న? వడకి చూడండి సార్ ఎంత పెద్ద చిల్లు పెట్టాడో, ఎంత సంపాదిస్తున్నాడో హోటల్ వాడు అన్నాడు. ఓరి నీ దుంపదగా, చిల్లు పెట్టింది సంపాదించడానికి కాదురా, వడ ఉడకటానికి అని చెప్పాను. నేను చెప్పాను. అప్పటి నుంచి ఒక కొత్త కొటేషన్ తీసుకున్నాను అనమాట. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, HOLE. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, లుక్ వడ యాజ్ ఎ హోల్, WHOLE. జీవితం మొత్తం మారిపోతుంది అని చెప్పాను అనమాట కదా. మనలో ఉన్న అసమర్థతలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న నెగటివ్ పాయింట్స్ గురించి మనం ఆలోచించకుండా మనలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని టోటాలిటీలో మనం చూస్తే మనం అద్భుతంగా ఉంటాం. పక్క వ్యక్తిలో ఉన్న లోపాలు మనం చూస్తాం. నేను ఆ అమ్మాయితో ఎందుకు నాకు నచ్చింది, ఇంతమంది ఉన్న ఎందుకు ఆ అమ్మాయిని చూస్తున్నానంటే ఆ అమ్మాయిని వంక చూసి తలకెట్టి ఆడిస్తాను, నాకు ఇష్టం కదా కదా. ఎవరైనా చూసి నా తలకాయ ఆడిచి చప్పట్లు కొడితే నాకు ఇష్టం కాబట్టి నాకు ఇష్టపడుతున్నా. అలా పక్క వ్యక్తిలో మనకు నచ్చే అంశాలు 6 ఉంటే, నచ్చని అంశాలు 4 ఉన్నా పర్వాలేదండి, ఆ 4 ఉన్నా మా ఆవిడ మంచిదే అని చెప్పుకుంటా కదా నేను కదా. కాబట్టి నచ్చని 4 అంశాలు వదిలేయండి, నచ్చే అంశాలే తీసుకోండి. రజనీకాంత్ అంటే మనకు తెలుసు, రజనీకాంత్కి తెలుసు కదా. రజనీకాంత్ ముసలాడని మీకు తెలీదా? 65 years ఉన్నాయని మీకు తెలీదా? ఎస్ సార్ నో? నల్లగా ఉంటాడని మీకు తెలీదా? బట్టతలని తెలీదా? చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయని తెలీదా? పెదాలు కొంచెం పగిలిపోయినట్టుంటాయని మీకు తెలీదా? డ్యాన్స్ పెద్దగా రాదని తెలీదా? ఎన్ని తెలిసినా మనం తెలుసుకోవాల్సింది, మనకి ఇష్టమైంది మనం తెలుసుకుంది ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే అంటే చాలు, మనం ఎక్కడి నుంచి రజనీకాంత్ మనకు సూపర్ స్టార్ అవుతాడు. నచ్చిన అంశాన్ని మాత్రమే ప్రేమించు, నచ్చని అంశాన్ని వదిలేసేయి. ప్రతి వ్యక్తి మనకి సూపర్ స్టార్ లాగా అనిపిస్తాడు. పక్కనున్న వ్యక్తి రజనీకాంత్ లాగా, అనుష్క శర్మ లాగా, అనుష్క శెట్టి లాగా మనకు ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులు అవుతారు. మన చుట్టూ వాళ్ళని చూసుకో. ఆ చూడటం మొదలెట్టం మన కళ్ళల్లో ఉంది, మన పర్స్పెక్టివ్లో ఉంది. పక్క వ్యక్తిని ఎప్పుడైతే చేస్తావో ఆనందం అవుతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి నెంబర్స్ అన్నీ కలిసి పార్టీ చేసుకున్నాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 అన్నీ 9 అన్నీ కలిపి ఓ పార్టీ చేసుకున్నాయి. ఎవరు అన్నారు ఒకసారి లైన్గా నుంచోండి ఆ ఫోటో తీస్తామన్నారు. 9 అంటే అందరికంటే నేను పెద్దదాన్ని, నేను ముందర నుంచోవాలని పక్కన 8ని కొట్టింది. 8 నేను పెద్దదాన్ని 7 కొట్టింది. 7 నేను పెద్దదాన్ని 6ని కొట్టింది. 6 నేను పెద్దదాన్ని 5 కొట్టింది. 5 నేను పెద్దదాన్ని 4 కొట్టింది. 4 3ని, 3 2ని, 2 1ని కొట్టాయి. 1 కొట్టకుండా పక్కకి జరిగి 0 మీద చెయ్యి వేసి దగ్గర తీసుకుని 10 అయింది.
అర్థమైందా? అంటే ఒక్కరిగా ఉంటే మనం ఒక్కరే మిగిలిపోవాలి, ఇంకెవరూ వద్దు అంటే ఇంటూ పెడితే ఇంకోని కలుపుకోకపోతే ఒకరిగానే మిగిలిపోతాం. 1 ప్లస్ చేసుకుని ఇంకోని కలిపితే పక్కన 2 అంకెలై 11 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మన బంధం అనుబంధం మన రిలేషన్షిప్స్ మీద ఉంటాయి. రిలేషన్ అనేది ఎమోషనల్ బ్యాంక్. ఇప్పుడు ఈరోజు మీకు బ్యాంకులో డబ్బులు లేకుండా క్యూలో నుంచినా మీకు డబ్బు ఇస్తారా? బ్యాంకులో డబ్బులు ఉండాలి కదా, ఉంటేనే కదా మీకు ఇస్తారు. అలా నా మీద మీకు ప్రేమ ఉంటే కదా నేను తిరిగి మీకు ప్రేమనిచ్చేది. బ్యాంకులో డబ్బులు ఎక్కడ వాడుకుందాం ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ ఇది ఊరికే ఇస్తారు ఎవడైనా? దేర్ ఈజ్ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ని పక్క వ్యక్తితో ఓపెన్ చేయాలి. అందులో ఏం చేయాలి? ఫస్ట్ డిపాజిట్ చేయాలి. వాళ్ళని నవ్వాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళకి ఇష్టమైన పని చేయాలి, వాళ్ళు మనం తిరిగి చూసేదాకా చేయాలి. నేను ఒక టార్గెట్, ఒక పేరు చెప్పను, ఇక్కడ బాగుండదు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. నేను సత్యం కంప్యూటర్స్లో చేరంగానే మొత్తం అందరూ వచ్చి, సార్ ప్రదీప్ గారు మీరు వచ్చారు బలిగూడ అని షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు. నా పక్క వ్యక్తి పక్క క్యాబిన్లో ఒక తెలుగు ఆయనే ఉండేవాడు. పోనీ నార్త్ ఇండియన్ అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆయన నాతో మాట్లాడేవాడు కాదు, నవ్వేవాడు కాదు, ఆయన రూమ్లో ఉండేవాడు. పొరపాటు కనిపించిన పక్క క్యాబిన్లో ఎప్పుడు మొహం ఇలాగే ఉండేది, ఫేస్ అనమాట. నేను నాతో పనిచేసే ప్రశాంత్ అనే అబ్బాయికి చెప్పా, ప్రశాంత్ చూడు 3 months టార్గెట్, అతను నేను 3 నెలల తర్వాత ప్రతిరోజు కాఫీ కలిసి తాగుతా అన్నా. నేను ప్రతిరోజు ఆయన చూసి నవ్వేవాడిని, అనేవాడు, వెళ్ళిపోయాడు. 2వ రోజు నవ్వటం మొదలెట్టాడు, 3వ రోజు మెల్లగా మాట్లాడు, 4వ రోజు రూమ్కి వెళ్ళి మాట్లాడు. కరెక్ట్గా 10 రోజులు ఎప్పుడు మేము ఇద్దరం కాఫీ తీసుకుని స్టాక్ మార్కెట్ గురించి షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటూ డైలీ స్పెండ్ చేసాం. పక్కవాడు ముందుకి రావాల్సిన అవసరంలా, మనకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మనసు ఉంది, మనం ముందుకెళ్ళి ఎంతమందితో అయినా స్నేహం చేసే అవకాశం మనకు ఉంటుంది. కలుపుకుంటూ పోవాలి. 1 0 0 0 0 0. మనం ఒకటి పక్క 0 లాగా అవ్వకూడదు. మనం ఒకటి పక్క 0 లాగితే పక్కవాడి క్రెడిట్, ఒకటి పక్క 0 పెడితే 10, 2 0 పెడితే వాడు 100, ముగ్గురం కలిస్తే వాడితో పాటు 1000, 4గురం కలిస్తే 10,000, 5గురం కలిస్తే 1,00,000, 6గురం కలిస్తే 10 లక్షలు వాడి క్రెడిట్ కదా. ఆ ఒక్కటి నేనైతే ఎంతమందిని కలుపుకుంటూ పోతే నా బ్యాంక్ అకౌంట్లో అంత రిచ్గా 10 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 కోట్లు అవుతాయి. మనమే ఒకటవ్వాలి, ఎంత 0లైనా కలుపుకుంటూ ముందుకు సాగుతూ పోవాలి. అదే రిలేషన్షిప్, బంధం, అనుబంధం. పాజిబిలిటీ థింకింగ్. ఇది ఎలా సార్ పాజిబులా? ఎంత మాట్లాడినా అవతలవాడు వినడు సార్, ఏం చేయడు. ఎందుకు పాజిబుల్ కాదు నేను చూస్తాను. ఎందుకు కాదు పాజిబుల్ నేను చూస్తాను. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లాస్ట్ 5 minutes ఐ విల్ క్లోజ్ ఇట్. 6 years బ్యాక్ నాకు 50th బర్త్డే వచ్చింది, 50వ. మా ఆవిడ పాప అమాయకురాలు కదా, ఆడవాళ్ళు అమాయకంగా ఉంటారు కదండి, నిజం కదా వచ్చేసి, ఏమండి 50th బర్త్డే అంటే మైల్ స్టోన్ అండి, ఇంపార్టెంట్ అండి, జీవితంలో చాలా ఇంపార్టెంట్, మనం వీళ్ళు త్రోయే పార్టీ, ఇండస్ట్రీలో ఉన్న అందరినీ పిలుస్తాం, మిమ్మల్ని అందరికీ పార్టీ ఇస్తామని. ఆగో అన్నాను. అయిపోయింది తల్లి, ఏంటంటే పార్టీ ఇస్తావు 50th బర్త్డే అని. ఇప్పటికీ అమ్మాయిలందరూ అంకుల్స్ అని పిలుస్తున్నారు, ఇంకా తాతయ్య అని పిలుస్తారు నన్ను. నో ఛాన్స్ అన్నా. అలా అవాయిడ్ చేసి మేము ఇంట్లో వాళ్ళు మాత్రమే పార్టీ చేసుకో, సరదాగా చెప్తున్నాను ఇది, ఇంట్లో వాళ్ళు మాత్రమే పార్టీ చేసుకో. ఆ రోజు రాత్రి నేను మంచం మీద పడుకున్న తర్వాత ఆలోచించా, 50th బర్త్డే నేను అవాయిడ్ చేశాను, 10 ఏళ్ల తర్వాత 60 వస్తే కదా నాకు, ఆగదు కదా. మనం ఏం చేసినా చేయకపోయినా నెక్స్ట్ పుట్టినరోజు వస్తూనే ఉంటుంది కదా. దానికేమైనా పెద్ద కావాలి అవసరం? మంచి చేసినా చేయకపోయినా, చెడు చేసినా, కొట్లాడినా, ఏం చేసినా పుట్టినరోజుని ఎవడు ఆపలేడు కదా. 10 ఏళ్ల తర్వాత నా 60వ బర్త్డే వస్తుంది కదా. ఈ 60వ బర్త్డేకి వచ్చినప్పుడు నా బర్త్డే ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తే నాకు 3 సోర్సెస్ కనిపించాయి. సోర్స్ నెంబర్ 1, అమెరికాలో ఉన్న మా అమ్మాయి, మా అల్లుడు. వాళ్ళు వచ్చి, నాన్న నీ బర్త్డే కోసం మేము వచ్చాం, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి 15 రోజుల ముందర వచ్చేసి మా అమ్మాయి నాతో చెప్పి, నాన్న ఒక పని చేద్దాం నాన్న, నీ బర్త్డే October 20th కదా, ఫ్రైడే ఎవరు రారు నాన్న, సండే నాడు October 22nd నేను పార్టీ ఇద్దాను నాన్న అని చెప్తే, నేను పిచ్చోళ్ళ నిజమే కావాల్సని, అలాగే అమ్మ మీ ఇష్టం అంటే, అదేని వాళ్ళ తమ్ముడు కలిసి తాజ్ కృష్ణ పెద్ద 5 star హోటల్లో బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసి మొత్తం అందరినీ పిలిచేసి, మా నాన్న బర్త్డే సర్ప్రైజ్ పార్టీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పి టోటల్ అంతా ఆర్గనైజ్ చేసింది. నేను పిచ్చోళ్ళ 20th October నిద్రలే చూస్తే ఫేస్బుక్లో ముక్కుమోహన్ తెలియని వాళ్ళు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు తప్ప నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లా. పోన్లే నా డిమాండ్ తగ్గిపోయిందేమో అని నేను అనుకున్నాను. మధ్యాహ్నం 3 అయ్యేటప్పుడు మా అమ్మాయి లేచి, నాన్న నాకు కొంచెం పని మీద అటు బంజారా హిల్స్ వెళ్తున్నాను, వస్తూ తాజ్ కృష్ణాలో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది అనగానే ఏమీ తెలియనట్టు మా ఆవిడ, మంచి ఐడియా, నేను ఎప్పటి నుంచో తాజ్ కృష్ణాకి వెళ్దాం, మా అబ్బాయి వెరీ గుడ్ ఐడియా, అలాగే వెళ్దాం అని చెప్పి వాళ్ళు ముగ్గురు అనేసుకుని, నేను సర్లే అలాగే వెళ్దామని తను అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టి, రిటర్న్ గిఫ్ట్ చూసి, అందరికీ రిమైండర్ SMSలు పెట్టి, ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్కి అందరికీ చెప్పి, తను వాళ్ళందరూ వచ్చిన తర్వాత SMS చేస్తానని తమ్ముడు చెప్తే 6:30 నుంచి వీడి టెన్షను,
వెన్ షుడ్ వి స్టార్ట్ అని వాళ్ళ అక్కకి మెసేజ్లు పంపిస్తున్నాడు. అదమ్మా ప్లీజ్ 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 అంటారు. వీడు ఇంకా ఆపుకోలేక మమ్మల్ని కారులో కూర్చోబెట్టుకుని ట్యాంక్ బండ్ చుట్టూ 3 సార్లు రౌండ్లు కొట్టి చివరికి వాళ్ళ అక్క యూ స్టార్ట్ అంటే అప్పుడు నన్ను తాజ్ కృష్ణ తీసుకెళ్ళాడు. ఇటుపక్క రెస్టారెంట్ అయితే ఇటుపక్క అరే ఇటు కదరా లేదన్నా ఇక్కడ కొత్తది ఉంది ఇక్కడ అని చెప్పి బ్యాంకెట్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ తలుపు ఇలా తోయంగానే లోపల చీకటి ఒక్కసారి ఒక లైట్ నా మీద పడింది. నేను ఇట్ట కళ్ళు మూసుకుని ఒక్కసారి కళ్ళు ఇలా తీసేటప్పటికీ 500 మంది నాకు ఇష్టమైన నా స్నేహితులు, ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన చుట్టాలు అందరూ ఒక్కసారి లేచి నుంచుని హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ప్రదీప్ అన్న. నాకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఇది ఫస్ట్ ఆప్షన్. బాగుందా? ఎప్పుడిది? మా ఆవిడ పిల్లలతో నాకు పడి చేస్తే మంచి రిలేషన్షిప్స్ ఉంటే కదా. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, మా అమ్మాయి ఏదో చదువుకుంటా అంటే వద్దని ఏదో చదివిచ్చా, దానికి ఏదో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. మా వాడు యాక్టర్ అవుతా అంటే వద్దని ఇంజనీర్ చేశా, వాడు ఏదో పని మీద స్విట్జర్లాండ్ వెళ్ళిపోయాడు. ఇద్దరు రాలా ఇండియాకి, రాకుండా ఇద్దరు $1000 నాకు పంపించి నాన్న పండగ చేసుకో అన్నారు. నేను మా ఆవిడ మా బర్త్డే రోజు హైదరాబాద్లో ఉడిపి హోటల్కి వెళ్ళి ఆపోజిట్గా ఇద్దరం కూర్చుని 2 సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేసి తు వహా మయహ తు అమితాబ్ బచ్చన్ మై హేమాల్ని అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సర్వర్ తెచ్చి భోజనం పెడితే భోజనం చేస్తూ నేను తినబోయి చూస్తే మా ఆవిడ భోజనం చేయట్లా నన్నే చూస్తోంది. అరే భలే ఉందిరా అనుకున్నాను నేను. ఏంటి సరస్వతి అన్న, ఓ విషయం స్పష్టంగా అడుగుతాను, జవాబు చెప్తారా అంది. అడుగు చెప్తా అన్న. నేను లేకుండా మీరు ఉండగలరా అంది. నిజంగా ఎంత హాయి కదా, ఎంత గ్రేట్ కదా. నేను అట్లాగే ఫీల్ అయ్యి ఉండలేను సరస్వతి అన్న. అయితే తనంది అయితే చచ్చిపోండి అంది. నాకు అర్థం కాల. అన్న కరెక్ట్గానే విన్నారు, ఇంకా చెవుడు రాలేదు, మీరు చచ్చిపోండి అంది. అదేంటి సరస్వతి అన్న, మీరు నేను లేకుండా ఉండలేరండి, ప్రతిదానికి పెన్ డ్రైవ్ కావాలన్నా, పెన్ కావాలన్నా, సాక్స్ కావాలన్నా, హుక్స్ కావాలన్నా ప్రతిదానికి సరస్వతి అంటారు. ఇంకా బతికినంతకాలం బతికారు, ఇంకెంతకాలం బతుకుతారు, ముందు మీరు చచ్చిపోండి అన్న. నాకు కోపం వచ్చింది. నువ్వు నేను లేకుండా ఉండగలవా అన్న. నేను ఉండలేను. అయితే నువ్వు చచ్చిపో. లేదు మీరు చచ్చిపోండి, నువ్వు చచ్చిపో, మీరు చచ్చిపోండి, నువ్వు చచ్చిపో, మీరు చచ్చిపోండి అంటే బేరర్ వచ్చి అక్కడ బిల్లు పెట్టి ఎవడోడు ముందు బిల్లు కట్టి చావండి అన్నాడే. ఇది సెకండ్ ఆప్షన్. ఎప్పుడు కనీసం నా భార్యతో అయినా నాకు మంచి రిలేషన్షిప్ ఉంటే. థర్డ్ ఆప్షన్, నాకు నా భార్యతో పడి చావద్దు, నా పిల్లలతో పడి చావద్దు. 10 రోజుల ముందర నా బర్త్డే రోజు నేను మా ఆవిడ కొట్టుకు చేస్తున్నాం, మామూలుగా ప్రతి ఇంట్లో జరిగినట్టు తిట్టుకుంటున్నాం. ఇక్కడ జోక్ చెప్పాలి. చిత్రలేఖ అని ఒక యాంకర్ ఉంది, ఆ అమ్మాయి నాతో పాటు ఒక ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు చెప్పింది, సార్ మీకు జోక్ చెప్తాను చెప్పండి. మా ఇంటి పక్కన భార్య ఒక అంకులు ఆంటీ ఉంటారు, ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కానీ నవ్వుతూ ఉంటారు ఎలా అంది. కొట్టుకుంటూ నవ్వుతూ ఎలా ఉంటారమ్మా? కొట్టుకుంటే అరుచుకోవాలి ఏడ్చుకోవాలి తప్ప ఎలా నవ్వుతూ ఉంటారమ్మా? వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కానీ నవ్వుతూ ఉంటారు, ఎలా చెప్పుకోండి అన్నాడు. ఓడిపోయానమ్మా, నువ్వు చెప్పు ఎలా అన్నా. ఆంటీ చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని తీసుకుని అంకుల్ వైపు విసిరి కొడుతుంది, తగిలితే ఆంటీ నవ్వుతుంది, తగలపోతే అంకుల్ నవ్వుతాడు, ఇద్దరు నవ్వుతూనే ఉంటారు. అలా నేను మా భార్య ఇద్దరం కలిసి కొట్టుకుంటుంటే పక్కింట్లో ఉన్న ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఫోన్ చేసి మా అబ్బాయికి ముసలాళ్ళు చంపేస్తున్నారా బాబు ఏం చేయాలరా అంటే తీసుకెళ్ళి హోమ్ ఫర్ ది ఏజ్లో పడేస్తే, నన్నో మూల మా ఆవిడ మూల పడేస్తే, నా బర్త్డేకి ఎవరొచ్చి నాకు అరటిపండ్లు ఇస్తారా అని నేను, ఎవడొచ్చి ఆరెంజెస్ ఇస్తారా అని ఆవిడ వెయిట్ చేస్తున్నారు. ఈ 3 ఆప్షన్స్. ఏ ఆప్షన్ బాగుంది కదా? కాబట్టి మనం చేయాలి ఏంటంటే నోరు మూసుకుని ఎవరేమన్నా అనాలి. ఎక్కువ తక్కువ మాట్లాడితే 3 ఆప్షనే గతి మనకి. అర్థమైందా? బంధాలు అనుబంధాల్లో పక్క వ్యక్తిని మనం అర్థం చేసుకుని మనం కూడా వాళ్ళని అర్థం చేసుకుని ఉండాలి. దట్ ఈస్ పాజిబిలిటీ థింకింగ్. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అర్థం చేసుకోవాలి, పక్కవాడి పాయింట్ నుంచి అర్థం చేసుకోవాలి. మన స్ట్రాటజీస్ చేంజ్ చేసేసి వాళ్ళకి ఏం కావాలో అదనాలి. నా కోసం నేను బతకకుండా పక్కవాడి కోసం నేను బతకాలి. పక్కవాడు లేకుండా నేను బతకలేను, బంధం లేకుండా నేను బతకలేను. మీకు ఎంత పెద్ద మర్సిడీస్ కారు ఉన్నా, ఎంత BMW ఉన్నా, ఎంత మారుతి ఎస్టీమ్ ఉన్నా, చిన్న మారుతి ఆల్టో ఉన్నా, దాంట్లో ఫ్యూయల్ లేకపోతే కారు ముందు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, మీరు ప్రపంచాన్ని జయించిన డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, పద్మశ్రీ గ్రహీతలైనా, నాలాగా నంది అవార్డు విన్నర్లైనా, ఇంట్లోకి వచ్చి బంధం అనుబంధం లేకపోతే మన వాల్యూ జీరో. కారుకి పెట్రోల్ లాంటిది లైఫ్కి బంధం అనుబంధం అనే ఆప్యాయత అనుబంధం.
అది ఉంటే అవి మన లైఫ్ టైంలో అవి మనకి అసెట్స్, అవే మన ఆస్తులు, అవే మనకి స్నేహితులు, అవే మనకి తృప్తులు, అవే మనకి హ్యాపీనెస్. అంటే అనుబంధాలు ఆప్యాయతలు మాత్రమే కాదు, అంటే అనుక్షణం ఆనందంగా జీవితాన్ని గడపటం. ఈ ఆనందమైన జీవితాన్ని కలపాలంటే మన యాటిట్యూడ్ని సరి చేసుకోవాలి. మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్న స్కిల్ సెట్స్ ఉన్నా, ఎంత ఇంటర్వ్యూ టెక్నిక్స్ తెలిసినా, ఎంత కమ్యూనికేషన్ టెక్నిక్స్ తెలిసినా, ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా, పక్క వ్యక్తితో మాట్లాడి అనుబంధాన్ని పక్క వ్యక్తిని అర్థం చేసుకోకపోతే నీ గుండె ఉండి వేస్ట్, అది గుండు సున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్.